డెంటల్ ఇంప్లాంట్స్. సో అది ఎంత ఏజ్ వరకు? ఏజ్ కెనాట్ బి ద డిసైడింగ్ ఫ్యాక్టర్. అంటే అది ఒక్కటే కాదు. డెంచర్స్ ఐదర్ వాళ్ళు మాట్లాడేటప్పుడు ఆర్ తినేటప్పుడు ఊడిపోతున్నాయని కంప్లైంట్ చేస్తుంటారు. ఫుల్ టైం వాడడం కూడా డెంచర్ అనేది మనకి ఆ గమ్స్ ఆ చిగురు పైకి ఇచ్చి సపోర్ట్ తీసుకుంటుంది. డెంటల్ ఇంప్లాంట్స్ కానీ క్రౌన్స్ కానీ ఇన్సూరెన్స్ జనరల్ గా కవర్ అవ్వట్లేదు. ఇది ఒక ప్రివెంటివ్ డిసీజ్. డెంటల్ సడన్ గా ఇష్యూ రాదు. బ్రేసెస్ పెట్టి తీసేసాక లైక్ వాళ్ళ టీత్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినట్టు పన్ను ఆ పొజిషన్ లో రీటైన్ చేసుకోవాలి. లేకపోయినా మనకి రబ్బర్ బ్యాండ్ లాగా వదిలేసేసరికి మళ్ళీ ఆ ఓల్డ్ పొజిషన్ కి వెళ్ళిపోతుంది. నాకు ముందు ఊడిపోయినాయి మీకు ఇంకా ఊడలేదు అలాంటి డిస్కషన్స్ వింటుంటాం. టీత్ ఒక పర్టికులర్ ఫిక్స్డ్ లైఫ్ స్పాన్ అనేది లేదు. ఈవెన్ ఇఫ్ యు సీ నాగార్జున, చిరంజీవి, రేఖ, స్కిన్ గానీ టీత్ గానీ దే ఆర్ ఐ ఈస్థెటిక్ జోన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ పాడ్కాస్ట్. నేను మీ డాక్టర్ వాణి అండ్ ఈరోజు పాడ్కాస్ట్లో మనము డెంచర్స్, ఇంప్లాంట్స్, బ్రేసెస్, క్రౌన్స్ ఇలాంటి వాటి గురించి అనేక విషయాలు తెలుసుకుందాము. ఈ పర్టికులర్ టాపిక్కి స్పెషలిస్ట్ అయిన ప్రాస్థోడాంటిస్ట్ అయిన డాక్టర్ సాయి ప్రసాద్ గారు ఈరోజు పాడ్కాస్ట్లో మనతో ఉన్నారు. వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్ డాక్టర్ గారు. హలో. I am Dr. Sai Prasad. So I am a prosthodontist and so generally dental లో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. దాంట్లో ఒక స్పెషాలిటీ అనేది prosthodontics. అంటే సింపుల్ గా అనాలంటే మనకి ఇప్పుడు పన్ను లేని సిచ్యువేషన్ లో సపోజ్ పార్ట్ ఆఫ్ ద జా కానీ ఏదైనా మిస్సింగ్ ఉన్నప్పుడు రీప్లేస్ చేసేది నా స్పెషాలిటీ. సో నేను ఇంటూ క్లినికల్ ప్రాక్టీస్ ఈ ఫీల్డ్ లో ఉన్నాను లాస్ట్ ఒక 15+ years గా అండ్ క్లినిక్స్ లో మోర్ అటాచ్డ్ గా ఉన్నాను డీలింగ్ విత్ దీస్ ట్రీట్మెంట్ ప్లాన్స్. ప్రతి ఒక్క ఏజ్ రైట్ ఫ్రమ్ యంగ్ టు సీనియర్ సిటిజన్స్కి ఏ ఒక్క ట్రీట్మెంట్ వాళ్ళకి బెస్ట్గా ఉంటుందో మా సజెషన్ ఉంటుంది. అంటే ట్రీట్మెంట్ ప్లాన్ మాది చాలా ఉంటాయి. అంటే ఈ ఒక్క పేషెంట్కి ఇదే ఇవ్వాలనేది నాట్ నెసెసరీ. సో వాళ్ళకి ఆప్షన్స్ ఇవ్వడం అనేది మా రోల్ అనమాట. దాంట్లో వాళ్ళు ఒకటి సెలెక్ట్ చేస్తారు. మామూలుగా డెంటిస్ట్ అంటే మనం ఆర్థోడాంటిస్ట్. డెంటల్ అనేది ఒక కామన్ టీత్ లాగా చూసారు. సో ఇప్పుడు అలా కాదు. డెంటల్లో చాలా రకాలు ఉన్నాయి ట్రీట్మెంట్స్ కానీ రైట్ ఫ్రమ్ యంగ్ కిడ్స్లో నుంచి సీనియర్ పీపుల్ దాకా ఏ ఒక్క ట్రీట్మెంట్ ఏ ఒక్క పేషెంట్కి డిఫర్ అవుతూ ఉంటుంది. సో ఒక డాక్టర్ అన్ని ట్రీట్మెంట్ చేసేది అనేది చేసుకోవచ్చు, కానీ దాంట్లో మనకు ఒక స్పెషలిస్ట్ చేసే అప్రోచ్, నాన్ స్పెషలిస్ట్ చేసే అప్రోచ్ డిఫరెంట్ ఉంటుంది. ప్రతి పేషెంట్ నా దగ్గర అదే డౌట్ అనేది, డాక్టర్ గారు మీరు చెయ్యరా, డాక్టర్ గారు ఈ ప్రొసీజర్ ఇంకెవరు చేస్తారని. సో నేను వాళ్ళకి అనడం ఏంటంటే డెంటల్లో కూడా మన ఒక ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ అండి టీత్ అనేది. దాంట్లో ఎలాగొక చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయో ట్రీట్మెంట్కి సంబంధించినవి. దాంట్లో ఒక స్పెషలిస్ట్ డాక్టర్ ట్రీట్ చేసేది అవుట్కమ్, ఇది బెస్ట్ ఈ పేషెంట్కి అనేది తెలుస్తుంది. సెకండ్, వాళ్ళకి ఎలాగొక కాంప్లికేషన్ మేనేజ్ చేసుకోవాలనేది చాలా వాళ్ళ ఎక్స్పీరియన్స్లో చూసుంటారు. ఆ కాంప్లికేషన్ హ్యాండ్లింగ్ అనేది వాళ్ళకి ఈజీగా ఉంటుంది. నాన్ స్పెషలిస్ట్ చేయగలుగుతారు, కానీ వాళ్ళకి కొంచెం టైం పట్టవచ్చు, వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ సరిపోకపోవచ్చు, వాళ్ళు ఒక స్పెషలిస్ట్ని పిలవాలి. సో ఆ టైం అని సేవ్ చేయడానికి నేను ప్రత్యేకంగా ఈ ఒక స్పెషాలిటీ ప్రాక్టీస్ అనేది ఫస్ట్లో నుంచి మా క్లినిక్స్లో స్టార్ట్ చేశాను. సో దాంట్లో చూసుకున్న మనకి పిల్లలకి ఒక స్పెషలిస్ట్ డాక్టర్ ఉంటారు, పీడియాట్రిక్ డెంటిస్ట్. అంటే పిల్లలకి సంబంధించిన అన్ని ట్రీట్మెంట్లు చేస్తాం. సో అలా ఒక్కొక్క స్పెషాలిటీ చూసుకున్న డెంటల్లో 9 స్పెషాలిటీస్ ఉన్నాయి. రైట్ ఫ్రమ్ యంగ్ ఏజ్లో నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు ఏ ఒక స్పెషలిస్ట్ డాక్టర్ చేయాలనేది మా రోల్ అనేది క్లియర్గా తెలుస్తుంది. యాజ్ అ ప్రాస్థోడాంటిస్ట్ మాకు ఈ పేషెంట్కి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలనేది కూడా తెలుస్తుంది. ఇట్ కుడ్ బి యంగ్ కిడ్ ఆర్ ఇట్ కుడ్ బి అ సీనియర్ పేషెంట్. సో అలాగా ఈ స్పెషాలిటీ అనేది ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సిటీ ప్రాక్టీసెస్లో చాలా వరకు ఫేమస్. సో ఆ ట్రీట్మెంట్ అనేది చాలా ఒక పేషెంట్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. లాంగ్ టర్మ్ వాళ్ళకి ఒక వన్ టైం ఇంకా మరీ ఒక ప్రొసీజర్స్ రిపీట్ అవ్వకుండా సింపుల్గా వాళ్ళకి అర్థమయ్యేలాగా వాళ్ళ కంఫర్ట్ లెవెల్ మీట్ అయ్యేలాగా ఇప్పుడు డెంటిస్ట్రీ అనేది ఉన్నాయండి. జస్ట్ లైక్ మన మెడికల్ కార్డియాలజీ, న్యూరో, కరెక్ట్ 100% ఆన్ పార్ ఉన్నాం. ఇట్ ఇస్ మోర్ ఫర్ పేషెంట్ కంఫర్ట్ అండి. ఇంకోటి లైక్ మీ ప్రొసీజర్స్ లో ఈ డెంటల్ ఇంప్లాంట్స్ కానీ క్రౌన్స్ కానీ వీటన్నిటికీ ఇన్సూరెన్స్ జనరల్ గా కవర్ అవ్వట్లేదు. కామన్ క్వశ్చన్ పేషెంట్స్ దగ్గర, వన్, ఎందుకు ఇన్సూరెన్స్ కవరేజెస్ ఉండవు? సెకండ్, వై నాట్ ఇది మాకు ఒక పర్టికులర్ ప్లాన్ లాగా కాంప్రహెన్సివ్ ప్లాన్ లాగా రావట్లేదు. సో ఫస్ట్ థింగ్ నేను అనేది ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆర్ గవర్నమెంట్ సపోర్టెడ్ ఏ ఒక స్కీమ్ ఉన్నా కానీ ఈ ఇన్సూరెన్స్ అనేది జనరలీ మనకి హాస్పిటల్ అడ్మిషన్లో అయ్యే ప్రొసీజర్స్. ఫర్ ఎగ్జాంపుల్
ఒక సడన్ హెల్త్ బ్రేక్డౌన్, మనం ఒక కార్డియాక్ ఇష్యూ తీసుకున్నా ఆర్ ఒక ఇల్నెస్ తీసుకున్నా, ఇవి మనకి బాడీలో సడన్గా రావడం కాబట్టి హాస్పిటలైజేషన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. డెంటల్ కంపేర్ చేసుకుని ఇది ఒక ప్రివెంటివ్ డిసీజ్. డెంటల్ సడన్గా ఇష్యూ రాదు. నేను మా ప్రతి పేషెంట్కి అదే అంటాను, మీకు ఒక పన్ను నొప్పి వస్తుందంటే ఇట్ ఈస్ నాట్ లైక్ ఈరోజు ఈ ప్రాబ్లం వచ్చిందనేసి. మీకు ఇది ఒక 6 months ముందు, 1 year ముందు కొంచెం ఏదో మైల్డ్గా సిమ్టమ్స్ ఉంటాయి. ఆ సిమ్టమ్స్ అప్పుడు మీరు చూపించుకుంటే ఇది ఒక ప్రివెంటివ్గా అయిపోతుంది. సో ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా అనడం ఏంటంటే ఈ ప్రివెంటివ్ ప్రొసీజర్స్ ఇవైతే మనకి జనరల్గా ఒక ఓపీడీలో అంటే ఇన్ పేషెంట్గా అవ్వకుండా జనరల్గా డాక్టర్తో వెళ్ళి క్లినిక్లో కన్సల్ట్ అయ్యి కానీ కావాల్సిన ట్రీట్మెంట్స్ తీసుకుని ఆర్ ఎక్స్ప్లెయిన్ చేసేలాగా డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్లో రాసిచ్చే ట్రీట్మెంట్స్ ప్రివెంటివ్గా చేసుకుంటే ఇట్ డజంట్ నీడ్ ఎనీ హాస్పిటలైజేషన్. ఈ హాస్పిటలైజేషన్ ప్రొసీజర్స్ ఆర్ ఓన్లీ కవర్డ్ విత్ ఇన్సూరెన్స్. ఈ మనకి నార్మల్ డే కేర్లో అయ్యే ప్రొసీజర్స్ ఏదైతే మనం నెగ్లెక్ట్ చేసేస్తున్నామో, మనం ఫస్టే చూపించుకోకుండా కొంచెం డిలే అయ్యి వెళ్ళే ప్రొసీజర్స్ రిక్వైర్స్ మోర్ ఎక్స్టెన్సివ్ ట్రీట్మెంట్స్. దానివల్ల ఇన్సూరెన్స్ కంపెనీస్ జనరల్గా సపోర్ట్ చేయరు. ఇది గ్లోబలీ ఇదే ట్రెండ్ అని, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, కొన్ని కంట్రీస్లో ఇస్తున్నారు. దే సపోర్ట్ టు అన్ ఎక్స్టెంట్ ఫర్ బేసిక్ బ్లడ్ టెస్ట్ కానీ ఆర్ ఓపీడీ ఛార్జెస్ అంటాం, డాక్టర్ కన్సల్టేషన్స్ కానీ, అవి కూడా నాట్ ఆన్ అ లార్జ్ ఆస్పెక్ట్. బేసిక్ జనరల్ చెకప్స్కి కవరేజ్ ఇస్తున్నారు. ప్రొసీజర్స్కి ప్రివెంట్ చేసుకునే ఆస్పెక్ట్స్ చాలా ఉన్నాయి. ప్రివెంట్ చేసుకోవచ్చు. ప్రతి పేషెంట్కి అదే అంటాం, 6 monthsకి ఒకసారి చెకప్ పెట్టుకోండి, ఎక్కువ అయ్యేదాకా ప్రొలాంగ్ చేయొద్దు. ఇవన్నీ మీకు మోర్ కాస్ట్ ఎఫెక్టివ్. ఇన్సూరెన్స్ సపోర్ట్ అక్కర్లేదు, తక్కువలో ఉన్నప్పుడే ప్రొసీజర్స్ చేసేసుకోవచ్చు. ఇండియాలో చాలా వరకు మనకి అఫోర్డబిలిటీ ఫ్యాక్టర్ అనేది ఉంటున్నాయి. నేను చూసిన దాంట్లో కోవిడ్ తర్వాత మోర్ ఆఫ్ అవేర్నెస్ పెరిగి పేషెంట్స్ వాళ్ళే జనరల్గా వచ్చి డాక్టర్ గారు ఇది ఏంటి, నాకు కొంచెం ప్రాబ్లం ఉన్నట్టున్నాయి చూడండి అనేది ఆ ఆస్పెక్ట్కి వచ్చాయి. ఇప్పుడు ఒక 2 or 3 decades బ్యాక్ ఇది లీవ్. మనకు జనరల్గా డెంటల్ అంటే మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్ తీసుకునేలాగే ఉండేది. ఇప్పుడు ఆ కాన్సెప్ట్, ఆ సెల్ఫ్ మెడిసిన్స్ ఆపేసి డెంటిస్ట్ దగ్గర వస్తున్నారు, విచ్ ఇస్ వెరీ మచ్ ఒక పాజిటివ్ ట్రెండ్ అంట. సో ఇన్ జనరల్ ఇన్సూరెన్స్ అనేది ఇన్ హాస్పిటలైజేషన్ ప్రొసీజర్స్కి కవర్ అవుతాయి. డెంటల్ మనకు ఆ నెసెసిటీ ఉండవు, ప్రివెంట్ చేసుకోవచ్చు, 6 నెలలకు ఒకసారి చెకప్ పెట్టుకోవచ్చు. మా యాక్సిడెంట్ కేసెస్, సర్జరీలు అయ్యే కేసెస్కి ఎస్ ఇన్సూరెన్స్ సపోర్ట్ చేస్తారు. మిగిలిన వాటికి అన్ని మన కాస్మెటిక్ ప్రొసీజర్స్ కాబట్టి, క్లినిక్లో చేసే ప్రొసీజర్స్ కాబట్టి కవరేజ్ ఉండవు. అండ్ లైఫ్ థ్రెటనింగ్ కూడా, లైఫ్ థ్రెటనింగ్ కావు, కాస్మెటిక్స్ కింద వస్తాయి చాలా వరకు. ప్రొలాంగ్ చేసుకోవచ్చు, నాట్ నెసరీ ఇది మనకి ఒక ఎమర్జెన్సీ కింద చేసుకోవాలనేసి. బట్ ఎస్ ప్రివెంటివ్ ఇస్ ఆల్వేస్ బెటర్. తక్కువలో ఉన్నప్పుడు చేసుకున్నా మీకు మోర్ ఆఫ్ ఎక్కువ ప్రొసీజర్స్ ఇంకా రిక్వైర్మెంట్ ఉండవు. ఇంకోటి, సో ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ కవర్ అవ్వదు అని అనుకున్నాం కదా, సో అంటే మరి ఎలా పీపుల్ ఎలా అఫోర్డ్ చేస్తున్నారు, అంటే పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ హూ గో టు టేక్ దీస్ ప్రొసీజర్స్. ఇప్పుడు నా దగ్గర ఒక పేషెంట్ వచ్చారు అనుకోండి, జస్ట్ ఇన్ జనరల్ ఒక లెట్స్ టేక్ అ మిడ్ వర్కింగ్ ప్రొఫెషనల్ తీసుకోవాలనుకున్న పేషెంట్కి ఇన్ జనరల్ డెంటల్ అవేర్నెస్ ఉంది, కానీ డ్యూ టు సమ్ రీజన్ రాలేకపోయారు, ఒక్క ప్రాబ్లంతో విజిట్ చేస్తున్నారు. అండ్ మేము చూసి అది డయాగ్నోస్ చేసేసరికి ఈ పేషెంట్కి సమ్ టీత్ ఇష్యూస్ ఉన్నాయి, మేము స్క్రిప్ట్ చేసేస్తాం, ఈ పేషెంట్కి ఈ ట్రీట్మెంట్ అవసరం అనేసి. ఆ ట్రీట్మెంట్ అనేది చాలా రకాలు ఉన్నాయండి, రైట్ ఫ్రమ్ బేసిక్ ఫిల్లింగ్లో నుంచి కొంచెం అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్, కొత్త పన్ను పెట్టించుకునేలాగా ఉంది. ఆ ట్రీట్మెంట్ కాస్ట్ అనేది వేరీ అవుతుంది. కొన్ని పేషెంట్స్కి కాస్ట్ అనేది కొంచెం ఒక ఫ్యాక్టర్గా ఉంటుంది, డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటుంది. సో వాళ్ళకి ఏమంటామంటే, మీకు ఈ ప్రాబ్లం ఉన్నాయి, మీరు ఈ ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలి. ఇట్ కుడ్ వేరీ ఫ్రమ్ ఫ్యూ థౌజండ్స్ టు ఫ్యూ ల్యాక్. సో అలాంటి పేషెంట్స్కి ఏం చెప్తామంటే, మీరు డెఫినెట్గా ఇది అనుకున్నట్టు 1 విజిట్లో అయ్యే ట్రీట్మెంట్ కాదు. యూ నీడ్ టు ప్లాన్. మీకు విజిట్స్ ఉండాలి, మీ ఆఫీస్ టైం చూసుకోవాలి, మీ ట్రావెల్ ప్లాన్ చూసుకోవాలి, మీ ఫినాన్సెస్ చూసుకోవాలి. సో వాళ్ళకి మేము అనడం ఏంటంటే, ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవ్వకుండా ఉండడానికి గో ఫర్ సమ్ షార్ట్ ప్రొసీజర్స్. మీరు ఇప్పుడు వచ్చారు కాబట్టి ఈ ప్రాబ్లం మీకు అర్థమైంది, ఇది వదిలేయటం వల్ల మీకు క్యూర్ అవ్వదు. ప్రాబ్లం అనేది అలాగే ఉంటుంది. డిలే చేయడం వల్ల ఈ ప్రాబ్లం మల్టిప్లై అవుతుంది. మీకు ఒక టీత్ ప్రాబ్లం ఇంకొక టీత్కి స్ప్రెడ్ అవ్వచ్చు, అది ఒక ఎమర్జెన్సీకి వెళ్ళొచ్చు.
సో ఈ ప్రాబ్లం తక్కువలో క్యూర్ చేసుకోవాలన్నా గో ఫర్ సమ్ టెంపరీ ప్రొసీజర్స్. ఫిల్లింగ్కి వెళ్ళొచ్చు, లేదు టీత్ బాగా డ్యామేజ్ అయింది అనుకోండి టీత్ తీసేయవచ్చు. దానికి ఆర్టిఫిషియల్ టీత్ ఫిక్స్డ్గా పెట్టుకోవాలి కాదు, ఇంటర్మీడియట్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఒక 3 months ఈ ఆప్షన్కి వెళ్ళండి. ఇట్ మైట్ నాట్ బి కంఫర్టబుల్, పేషెంట్కి అది నచ్చకపోవచ్చు, ఒక్కొక్కసారి ఆ పన్ను వాళ్ళకి అంత ఈజీగా సెట్ అవ్వదు. కానీ ఆ టెంపరీ ఆప్షన్ ఇవ్వడం వల్ల వాళ్ళకి అట్లీస్ట్ ఆ ప్రాబ్లం స్టాప్ అవుతుంది, ఫర్దర్గా ఇంకా ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఒక అవేర్నెస్ వస్తుంది. ఓకే డాక్టర్ గారు ఇది ఎక్స్ప్లెయిన్ చేశారు, దిస్ ఈస్ ద కాస్ట్ ఫర్ మై ట్రీట్మెంట్ అనుకోండి. ఆ కాస్ట్ అనేది దే కెన్ ఆల్వేస్ ప్లాన్ ఇట్ అప్ ఇన్ దర్ బడ్జెట్. సో అలాగా నేను నా ప్రాక్టీస్లో చూసింది ఏంటంటే ఇట్ ఈస్ ఓవర్ టైం పేషెంట్స్కి అర్థమైన తర్వాత వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు ఈ ప్రొసీజర్స్, దే కమ్ బ్యాక్, వాళ్ళకి అప్పుడు ఇది ఒక అఫోర్డబుల్ ఆప్షన్ అయిపోతుంది. సడన్ బ్రేక్ డౌన్స్ కాకుండా వాళ్ళు ప్లాన్ చేసుకుని రావడం కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ అఫోర్డబుల్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు చాలా వరకు ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్. సో ఇట్ ఇస్ అంటే మనకి ఇప్పుడు ఫిక్స్డ్గా కాకుండా ఇన్ సార్ట్ ఆఫ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, బ్యాంక్స్ కానీ, ఇన్స్టాల్మెంట్స్ కానీ, కార్డ్ ద్వారా కానీ అలాగా ఆప్షన్స్ ఉన్నాయి, ఎస్పెషలీ వర్కింగ్ పీపుల్. సో ఆ ఆప్షన్స్ కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఒక అది బర్డన్ లేకుండా మంత్ ఆన్ మంత్ ఒక పేమెంట్ లాగా అవుతుంది. ప్లస్ టీత్ కూడా వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చి వన్ టైం ఈ ప్రొసీజర్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఇది కూడా ఒక హెల్త్ బెనిఫిట్ లాంగ్ టర్మ్. చాలా వరకు సీనియర్ సిటిజన్స్ వస్తారు, అంటే అప్పుడు ఆ టైంలో అంత అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ లేవు ఇప్పుడు ఉన్నట్టు. సో ఇప్పుడు వాళ్ళు సన్స్ ఆర్ డాటర్స్ తీసుకొస్తున్నారు, వాళ్ళకి కూడా అంతే ఉంటుంది. దే కాంట్ గో అంటే ఒక టైం అన్ని ప్రొసీజర్స్ చేసుకోలేదు, వాళ్ళకి కాస్ట్ ఇన్వాల్వ్డ్ అండ్ ఫిజికలీ వాళ్ళు కూడా కొద్దిగా ప్రిపేర్డ్గా ఉండాలి. అండ్ డెంటల్ ఆల్వేస్ విజిట్స్ ఉంటాయి. సో ఇవన్నీ మేము ఫస్ట్ ఒక ఆప్షన్ ఇస్తాం, టెంపరీ ఆప్షన్ అంటాం. ఆ టెంపరీ ఆప్షన్ వల్ల వాళ్ళకి బేసిక్గా అలవాటు అవుతుంది. ఇప్పుడు టీతే లేని వాళ్ళకి నేను ఫస్టే వెళ్ళి ఇంప్లాంట్స్ అన్నాను అనుకుంటే వాళ్ళకి కాస్ట్, టైమ్, ఫియర్ ఉంటుంది, పెయిన్ ఫియర్ ఉంటుంది. ఆ పెయిన్ తీసేయాలనుకున్న ఫస్ట్ ఫ్యాక్టర్ మా మైండ్. పేషెంట్కి అలవాటు అవ్వాలి. ఒక డెంటిస్ట్ అనేది ఇట్ నీడ్ నాట్ బి పెయిన్ ఉన్నప్పుడే వెళ్ళాలి. వాళ్ళు ఇన్ని ఇయర్స్ ఒక డెంటిస్ట్ దగ్గర ప్రాబ్లీ విజిట్ చేసి ఉండదు, ఫస్ట్ టైం వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి ఒక మోర్ ఆఫ్ అన్ ఓమ్లీ ఫీలింగ్ ఉండాలి. కాబట్టి వి ఆల్వేస్ సజెస్ట్ సమ్ షార్ట్ ప్రొసీజర్స్. ఆ షార్ట్ ప్రొసీజర్స్కి వాళ్ళకి బేసిక్గా ఏదైతే వాళ్ళు దే హ్యావ్ లాస్ట్ ఇన్ ద పాస్ట్, అంటే చూయింగ్ ఉండొచ్చు, అపియరెన్స్ ఉండొచ్చు, ఆర్ ప్రాబబ్లీ వాళ్ళ ఒక ఎమోషనల్ ఆస్పెక్ట్ వల్ల బయట వెళ్ళలేకపోతున్నారు, బయట వెళ్ళినా కానీ టీత్ లేదు నేను చూ చేయలేకపోతున్నాను. ఈ ఫ్యాక్టర్స్ అన్ని అడ్రస్ చేయడానికి టెంపరీ ఫిక్సెస్ ఉన్నాయి. ఆ టెంపరీ ఆప్షన్స్ ఇస్తాం విచ్ ఇస్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్, అంత ఎక్స్పెన్సివ్ కాదు. సో అది అఫోర్డ్ చేయగలుగుతారు. అది చేసిన తర్వాత మేము అనడం ఏంటంటే ఇది పర్మనెంట్ కాదు, ఇది ఫస్ట్ మీకు అలవాటు అవ్వడానికి ఇస్తున్నాం ఒక ఆప్షన్. మీకు ఒక 3 months టైం తీసుకో, మీకు మేము పర్మనెంట్ ఆప్షన్స్ రాసిస్తున్నాం. పర్మనెంట్ ఆప్షన్ కొంచెం కాస్ట్లీగా ఉంటుంది. ఆ కాస్ట్ మీకు కొంచెం ప్లాన్ చేసుకోవాలన్నా మీరు ఫస్ట్ ఇది ఆప్షన్ ఉందనేది తెలుసుకోవాలి. ఆ ఆప్షన్తో మీరు మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి మీకు ఆల్వేస్ ఇది ఒక పర్మనెంట్గా ఉంటుంది. సేమ్ టైం మీకు తెలుస్తుంది ఇది చేసుకోవాలనేసి. అండ్ అట్ ద సేమ్ టైం ఆ కాస్ట్ వాళ్ళకి ఒక బర్డన్గా అనిపించదు. వాళ్ళది సార్ట్ ఆఫ్ ఒక ప్లాన్డ్గా రావడం కాబట్టి ఇట్ ఇస్ ఆల్వేస్ అ ప్లాన్డ్ ఎక్స్పెన్స్, ఒక ప్లాన్డ్ ఎక్స్పెన్స్ కాబట్టి వాళ్ళకి ఆల్వేస్ అది ఒక హెల్త్కి పెడుతున్నాం అనేది దే విల్ ఆల్వేస్ ఫీల్ కరెక్ట్. సో ఆల్వేస్ ఇట్ ఇస్ అదే నేను అందరితో మా పేషెంట్స్తో అనేది అదే. సో ఫస్ట్ థింగ్ టీత్ ని నెగ్లెక్ట్ చేయడం ఇట్ ఇస్ నాట్ రైట్. టీత్ కూడా మన పార్ట్లో ఒక ఆర్గన్ లాగా, ఇన్స్టెంట్ గా చేసుకో. యూ కెన్ టేక్ టైమ్, యూ కెన్ ఆల్వేస్ కమ్ బ్యాక్ ఫర్ ద ట్రీట్మెంట్స్, బట్ చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ చాలా ఉన్నాయి, కీపింగ్ ద కాస్ట్ సెపరేట్. సో దట్ ఈస్ ఆల్వేస్ వన్ ఆస్పెక్ట్. అఫోర్డబిలిటీ ఇప్పుడు చాలా వరకు ఇండియాలో ఇంక్రీజ్ అయ్యే పేషెంట్స్ వాళ్ళే వచ్చి చేయించుకుంటున్నారు, ఎస్పెషలీ వాళ్ళ పేరెంట్స్కి, సీనియర్ సిటిజన్స్కి. ముందులాగా నెగ్లెక్ట్ చేయట్లేదు, దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్. చేసుకోవడం వల్ల మోర్ ఆఫ్ హెల్త్ అవేర్నెస్ ఇంప్రూవ్ అయ్యింది. ఎస్పెషల్లీ ఈవెన్ ఎన్ఆర్ఐస్ ఎవ్రీ టైమ్ వాళ్ళ విజిట్ అప్పుడు దే ఆర్ విజిట్ ఐ డాక్టర్, మెడికల్ కవరేజ్ లాగా పెట్టుకుని నాట్ ఓన్లీ వాళ్ళు రావడం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని తీసుకొస్తారు. అది ఒక హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెడికల్ ప్రొఫెషన్. దట్ ఈస్ అ బిగ్ అచీవ్మెంట్ అనొచ్చు. దట్ ఈస్ వేర్ ఈవెన్ మనం ఇండియాలో అనే కానీ ఆల్ ఆస్పెక్ట్స్ ఆర్ విత్ ఇన్ ద రీచ్. నేను అదే అంటున్నాను, ఎందుకు ఎక్కువ అయ్యేదాకా అవాయిడ్ చేయడం కరెక్ట్ కాదు. తక్కువలో ఉన్నప్పుడు చూపించుకోవడం ఇట్స్ అ ప్రివెంటివ్ స్టెప్. దానివల్ల మీకు ఇంక ఈ ప్రాబ్లం ఇంక్రీజ్ అవ్వకుండా ఉంటుంది. డాక్టర్స్ రీచ్లో ఉన్నారు,
చేసేసుకోవచ్చు ట్రీట్మెంట్స్, అండ్ అట్ ద సేమ్ టైం చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ బెనిఫిట్ వల్ల లాంగ్ టర్మ్ వన్ టైం ప్రాసెస్ అనేది ఇట్ ఇస్ డెఫినెట్లీ హెల్త్కి టైం పెట్టవచ్చు, అట్ ద సేమ్ టైం ఒక అవేర్నెస్ కూడా క్రియేట్ అవుతుంది పేషెంట్స్ మధ్యలో. ఇంకోటి డాక్టర్ గారు, లైక్ కొంతమంది పిల్లలు కానీ టీనేజ్ వాళ్ళకన్నా ఆడుకునేటప్పుడు సడన్ గా కింద పడిపోతే ఇట్లా పళ్ళు బ్రేక్ అవుతాయి కదా, పర్మనెంట్ టీత్. సో అలాంటి వాళ్ళకి ఇమీడియట్ గా మీరు ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో ఇప్పుడు టీత్ ఫ్రాక్చర్ అనేది కామన్ అండి పిల్లల్లో. జనరలీ మనకి 6 years నుంచి పర్మనెంట్ టీత్ ఇరప్షన్ స్టార్ట్ అవుతుంది. సో కొంతవరకు పిల్లల ఏజ్ గ్రూప్లో ఆడుకోవడం కానీ, స్కూల్ అప్పుడు కానీ, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తగిలినా కానీ టీత్ వీక్ అవ్వడం, బ్రేక్ అవ్వడం, మొత్తం టీత్ ఊడి రావడం, ఇవి చాలా అలాంటి కేసెస్ వస్తూ ఉంటాయి. సో పేరెంట్స్కి నేను చెప్పేది ఒకే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీ చైల్డ్ ఏజ్కి ఆ ఏ టీత్ అనేది మీరు చూసుకోవాలి. ఇది మిల్క్ టీతా పర్మనెంట్ టీతా చాలా వరకు పేరెంట్స్ కూడా కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఆ ఏజ్కి ఏ టీత్ అనేది మీకు ఈజీగా తెలియాలన్నా మిల్క్ టీత్ అనేది చూడడానికి మనకు చాలా చిన్న సైజులో ఉంటుంది. సో ఈ మిల్క్ టీత్లో చూసేసరికి తెలుస్తుంది ఈ టీత్ బ్రేక్ అయిపోతుందేమో, చూడ్డానికి ఇంత సన్నగా ఉన్నాయి, ఫ్రాక్చర్ ఛాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు. సో పేరెంట్స్కి నేను అనడం ఏంటంటే, ఒకవేళ టీత్ ఫ్రాక్చర్ అయింది అండ్ ఇఫ్ ఇట్ ఇస్ అ మిల్క్ టీత్ అనుకుంటే ఇమీడియట్గా నియర్ బై డెంటిస్ట్కి వెళ్ళి ఆ టీత్ ఫ్రాక్చర్ చాలా డీప్గా ఉందా లేదు పైనట్టు ఉందా అనేది తెలుసుకోవాలి. అది యాజ్ అ డెంటిస్ట్ మేము ఎక్స్రే తీసి చూస్తాం, లేకపోయినా చెక్ చేసేసరికి మాకు అర్థమవుతుంది. మిల్క్ టీత్ సంబంధించిన వరకు జనరల్గా టీత్ అనేది మనకి ఎలాగో ఊడిపోతుంది కాబట్టి, కానీ ఫ్రాక్చర్ అనేది డీప్గా లేకుండా చూసుకోవాలి. ఫ్రాక్చర్ డీప్గా లేదు, పైనట్టు ఉంది, జస్ట్ చిప్ అయింది బాబు ఆడుకునేటప్పుడు కానీ ఏదైనా ఆబ్జెక్ట్ తగిలినా కానంటే మనకు ఒక ఫస్ట్ డే ఇమీడియట్ విజిట్ వెళ్ళమంటాం డెంటిస్ట్ దగ్గర. తర్వాత ఒక 3 days ఆగి, 1 week ఆగి, ఒక మంత్ ఆగి ఆ టీత్ ఫర్దర్గా బ్రేక్ అవ్వట్లేదు, కలర్ చేంజ్ అవ్వలేదు, అలా ఉన్నప్పుడు ఆ మిల్క్ టీత్ ఏదైతే బ్రేక్ అయిందో సేఫ్, ఫర్దర్గా ఇంకా క్రాక్ లేదు అనుకోవచ్చు. ఆ కిడ్ కూడా సిమ్టమ్స్ తగ్గిపోతుంది, మనకి చిగురు వాపు కానీ, పెదం ఎక్కడన్నా కట్ అవ్వడం కానీ, పన్ను గుంజడం కానీ, ఇవన్నీ కంప్లీట్గా ఒక వారం 10 రోజుల్లో సిమ్టమ్స్ ఉండవు. సిమ్టమ్స్ లేదనుకునేటప్పుడు ఆ ఒక టీత్కి ట్రీట్మెంట్ అక్కర్లేదు. ఫ్యూచర్లో కలర్ చేంజ్ అవ్వచ్చు, పడడం వల్ల ఆ టీత్లో ఇంపాక్ట్ ఉంటుంది. ఆ ఇంపాక్ట్ వల్ల మనకి పన్ను లోపల ఉన్న ఒక చిన్న నరం ఉంటుంది, అది కట్ అయిపోతుంది. ఎస్పెషలీ మిల్క్ టీత్లో చాలా కట్ అవ్వడం వల్ల కలర్ చేంజ్ అవుతుంది. అంటే టెక్నికలీ అనాలన్నా ఆ పన్నుకి ఇంకా బ్లడ్ సప్లై ఉండవు. సో కలర్ చేంజ్ అవ్వడం వల్ల కూడా కొన్నిసార్లు ప్రొసీజర్స్ ఉన్నాయి. ఆ ప్రొసీజర్స్ చేసుకోవడం వల్ల ఫర్దర్గా టీత్ వీక్ అవ్వకుండా ఉంటుంది. సో జస్ట్ ఒక ప్రివెంటివ్ స్టెప్ లాగా అది మనం ఫాలో అప్తోనే చెప్పగలుగుతాం. ఇప్పుడు అడల్ట్ కేసుకి వచ్చేసరికి ఇది మిల్క్ టీత్ గురించి చూసాం. ఒక 10-year కిడ్ ఆర్ 15-year కిడ్ ఆర్ అన్ అడల్ట్, వీళ్ళకి ట్రామా అవుతుంది. ఈ ట్రామా అనేది మనకి 2 రకమైన ట్రామాస్ ఉండొచ్చు. ఒకటి పన్ను పూర్తిగా ఊడొస్తుంది. ఈ పన్ను కంప్లీట్గా అవల్స్డ్ టూత్ అంటాం. అవల్స్డ్ టూత్కి జనరలీ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. ఆ టీత్ జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసి ఇమీడియట్గా డెంటిస్ట్ దగ్గర రావడం ఇట్ ఈస్ వెరీ క్రూషియల్. ఇప్పుడు ఒక 15-year ఆర్ 20-year కిడ్ పడ్డారు, మొత్తం టీత్ ఊడొచ్చింది, ఆ పర్టికులర్ కిడ్కి తెలుస్తుంది ఈ టీత్ అనేది పూర్తిగా ఊడొచ్చింది అనేసి. చాలాసార్లు చూసి ఉంటారు మిల్క్ టీత్ ఎలాగుంటుందో పర్మనెంట్ టీత్ బాగా మనకి చూసేసరికి తెలుస్తుంది, లెంత్ కానీ విడ్త్ కానీ పెద్దగా ఉంటుంది. ఆ టీత్ ఊడొచ్చినప్పుడు జనరల్లీ ప్రిజర్వ్ చేసుకోవాలి, డోంట్ త్రో ఇట్. ఆ టీత్ని కొద్దిగా క్లీన్ చేసి, పడింది కానీ ఏదైనా డస్ట్ కానీ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, కాటన్తో కానీ స్వాబ్తో కానీ క్లీన్ చేసి జాగ్రత్తగా మనకి ఓన్ సలైవాతో ప్రిజర్వ్ చేస్తేవచ్చు ఆర్ ప్లెయిన్ సలైన్తో ప్రిజర్వ్ చేస్తేవచ్చు. లేదు ఏం లేదనుకున్నా ఇంట్లో మనకి నార్మల్ మిల్క్ ఉంటుంది, ఆ మిల్క్లో టీత్ని కొద్దిగా సోక్ చేసి డెంటిస్ట్ దగ్గర తీసుకొచ్చి మళ్ళీ అవే టీత్ ఇంప్లాంట్ చేస్తాం. అంటే ఆ ఏదైతే పన్ను ఊడొచ్చిందో పర్మనెంట్ పన్ను ఆ పర్టికులర్ కిడ్కి మళ్ళీ ఆ టీత్ ఇంప్లాంట్ చేసి ఆ పొజిషన్లో రీఫిక్స్ చేస్తాం. రీఫిక్స్ చేసిన తర్వాత కొన్ని స్మాల్ మైనర్ సర్జికల్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఆ టీత్ మళ్ళీ పొజిషన్లో పెట్టి స్టెబిలైజ్ చేస్తాం. అది చేసుకోవడం వల్ల మనకి మళ్ళీ ఎక్కడైతే టీత్ ఊడొచ్చిందో చాలా వరకు పాజిటివ్ రీసెర్చెస్ ఉన్నాయి దాని గురించి. అంటే మళ్ళీ ఆ టీత్ తీయకుండా, ఎక్స్ట్రాక్ట్ చేయకుండా ఊరిన టీత్ ఫిక్స్ చేసేదానికి రీసెర్చెస్ అవుతున్నాయి కూడా. సో ఆ పొజిషన్లో పెట్టడం వల్ల న్యాచురల్ లుక్ మళ్ళీ వచ్చేస్తుంది. కొన్ని స్మాల్ ప్రొసీజర్స్ తర్వాత రిపీట్ చేసుకోవచ్చు.
అవి యాజ్ మనకి పాల్పన్ ఎలా ఊడొస్తుంది మళ్ళీ ఒక ఫాలో అప్ లాగా ఉంటాయి కాబట్టి ఆ ప్రొసీజర్స్ మళ్ళీ కొద్దిగా ఇప్పుడు కలర్ చేంజ్ అవ్వడం కాస్మెటిక్ కరెక్షన్స్ చేసుకోవచ్చు, కానీ మళ్ళీ అదే టీత్ ఇంప్లాంట్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ గా టీత్ ఊడినప్పుడు అయ్యే సిచ్యువేషన్. ఇన్ కేస్ మనకి టీత్ చిప్ అవ్వడం కానీ ఆర్ లేకపోయినా ఒక హెడ్జ్ బ్రేక్ అవ్వడం కానీ, లేదు టిపికలీ పిల్లలు కొన్నిసార్లు పెన్సిల్ కొరకడం కానీ స్కూల్లో ఉన్నప్పుడు కానీ ఆ హెడ్జ్ బ్రేక్ అవ్వడం అనేది మనం నార్మల్ గా ఫిల్లింగ్ పెట్టి మళ్ళీ రిపేర్ చేసుకో. ఒక ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. ఇప్పుడు కిడ్స్ అప్ టు 18 or 20 years మనం ఎక్స్టెన్సివ్ గా ట్రీట్మెంట్స్ అనేది సజెస్ట్ చేయం. గ్రోత్ స్టేజ్ లో ఉంటారు వాళ్ళకి. జనరలీ మనకి జా బోన్స్ కానీ ఫేషియల్ బోన్స్ కానీ కరెక్ట్ అవుతూ ఉంటాయి. గ్రోత్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఎక్కువ ఎక్స్టెన్సివ్ గా కాకుండా మినిమల్ ప్రొసీజర్స్ చేసి అబౌట్ 20 years ఎప్పుడైతే మనకి ఆ గ్రోత్ ఫేజ్ కంప్లీట్ అయి స్టాగ్నేట్ అవుతుందో ఆ స్టేజ్ లో ప్రొసీజర్స్ అనేది మోర్ ఫర్ కాస్మెటిక్ కరెక్షన్స్ రికమెండ్ చేస్తాం. అప్పుడు దాకా టీత్ బ్రేక్ అవ్వడం చాలా కామన్ కాబట్టి సమ్ క్విక్ ఫిక్స్ ప్రొసీజర్స్ చేసుకో, లైక్ ఫిల్లింగ్స్ ఆర్ ఎనీ ఇమీడియట్ ప్రొసీజర్స్ చేసుకుని వెయిట్ చేయడం ఇస్ ఆల్వేస్ గుడ్. టెంపరీ ఫిక్సెస్ చాలా. ఓకే. ఇంకోటి కొంతమంది టీనేజర్స్ కి అన్ఈవెన్ టీత్ ఉంటాయి, చిన్నప్పటి నుంచి ఉంటాయి, బట్ వాళ్ళు రికగ్నైజ్ అయ్యేది టీనేజ్ వచ్చేసరికి. కామన్ వర్డ్ టర్మినాలజీస్ మా కిడ్స్ ఎవరైతే మా దగ్గర వస్తున్నారో అనేది అంటే మా గ్రూప్ లో, మా ఫ్రెండ్స్ లో, మా స్కూల్లో దే కాల్ మీ విత్ ఫనీ నేమ్స్ అంట. సో అది జనరల్ ఏంటంటే ఒక స్టేజ్ వరకు మన ఇరప్షన్ ఆఫ్ టీత్ ప్రతి కిడ్కి డిఫరెంట్గా ఉంటుంది. 6 years రావాల్సిన టీత్ 7 years రావచ్చు ఆర్ 5 years రావచ్చు. సో ఈ ఇర్రెగ్యులర్ ఇరప్షన్ వల్ల మనకి టీత్ మొత్తం ఒక లైన్లో ఉండవు. సో వాళ్ళకి కూడా ఆ జా సైజ్ కొంచెం చిన్నగా ఉండదు. ఆ జా సైజ్కి టీత్కి మ్యాచ్ అవ్వకపోవచ్చు. సో ఆ ఏజ్కి మనం చెప్పాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ మోర్ గ్రోత్ అయ్యేదాకా ఆగాలి. సో సమ్ టైమ్స్ 10 yearsకి టీత్ ఇర్రెగ్యులర్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం 10 years కిడ్కి ప్రత్యేకంగా ఫిక్స్డ్గా మళ్ళీ క్లిప్పులు పెట్టుకోవడం, క్యాపులు పెట్టుకోవడం సజెస్ట్ చేయాలి. సో ఒక స్టేజ్ రావాలి. 13 years ఇస్ ఐడియల్ ఏజ్. ఎందుకు 13 years అంటున్నామంటే కంప్లీట్గా వాళ్ళకి అన్ని దంతాలు వచ్చేస్తాయి. పాల్పను ఊడే స్టేజ్ అయిపోతాయి, పర్మనెంట్ ఇరప్షన్ స్టార్ట్ అవుతాయి, చాలా వరకు పర్మనెంట్ పన్ను కూడా గట్టిగా అవుతుంది. సో ఈ స్టేజ్లో కొద్దిగా వంకర్ పన్ను ఆర్ మనకి ఆ పొజిషన్లో పన్ను రాలేదు అనుకుంటే అప్పుడు ప్రొసీజర్స్ చేసుకోవడం కరెక్ట్. అండ్ దట్ ఈస్ ద రైట్ ఏజ్ కూడా. 13 years అనేది మనకి ఒక ఆ కిడ్కి రిక్వైర్డ్ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయడం కరెక్ట్. అది అన్నెసెసరీ కాదు. అది చేసుకోవడం వల్ల వాళ్ళకి హైజీన్ మెయింటెనెన్స్ చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది, క్యావిటీస్ రావడం తగ్గిపోతాయి. అండ్ ఆ ఇర్రెగ్యులర్ టీత్ ఆ ఏజ్లో కరెక్ట్ చేసుకోవడం, ఇంకా సర్జరీస్ అక్కర్లేదు అడ్వాన్స్డ్ 20 years ఏజ్లో. సో ఆ కరెక్ట్ ఏజ్ ప్లస్ డెంటిస్ట్ దగ్గర తీసుకెళ్ళి అది డయాగ్నోస్ చేసుకోవడం చాలా వరకు ఇంపార్టెంట్ అది. అండ్ కొన్నిసార్లు అర్లియర్ ఏజెస్ 8 yearsలో నుంచి కూడా ఇప్పుడు మనకి తీసి పెట్టేలాగా అప్లయన్స్ వస్తాయి. అప్లయన్స్ అనేది మనకి జనరల్గా ఫిక్స్డ్గా కాకుండా ఇప్పుడు ఈ ఒక కిడ్కి మనకి ఒక అలవాటు ఉంది, థమ్ సకింగ్ ఉంది ఆర్ లేకపోయినా మౌత్ బ్రీతింగ్ ఉంది. ఈ హ్యాబిట్ ఆపాలనుకున్నా తక్కువ ఏజ్లో ఈ అప్లయన్స్ ఇవ్వడం కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు అలవాటు అవుతారు, వాళ్ళు అది చేసేది వాళ్ళకి తెలియక చేస్తారు, ఇన్వాలంటరీ అంటారు, అది తెలియక అలాగ అయిపోతుంది. కాబట్టి తక్కువ ఏజ్లో ఈ హ్యాబిట్ బ్రేక్ చేయడం ఈజీ ఉంటుంది. సో ఆ ఒక ఏజ్లో ఈ అప్లయన్స్ ఇవ్వడం చాలా వరకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. సో ఇది స్టాప్ చేయడం కాబట్టి వాళ్ళు ఒక అడల్ట్ ఏజ్ 13+ years వచ్చేసరికి వాళ్ళకి మేజర్గా ఇర్రెగ్యులర్ టీత్ ఉండవు. హ్యాబిట్స్ వల్ల వచ్చే ఇర్రెగ్యులర్ టీత్ మనం తక్కువ ఏజ్ అప్పుడు కరెక్ట్ చేసుకోవడం బై 13 to 15 years అవే కరెక్ట్ అయిపోతాయి. అప్పుడు ఏ ఒక ట్రీట్మెంట్ అవసరం ఉండవు. సో ఇది మనకి ఇన్ జనరల్ ఒక మిక్స్డ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి, అంటే మనకి పాల్పన్ను ఉంటాయి, పర్మనెంట్ టీత్, ఈ రెండు ఉండే స్టేజ్ మిక్స్డ్ అంట. ఈ మిక్స్డ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ అప్లయన్స్ ఇవ్వడం చాలా వరకు సక్సెస్. అండ్ మనకి పెద్ద ట్రీట్మెంట్స్ అవసరం లేదు. మళ్ళీ దీనికి సంబంధించిన ఒక స్పెషలిస్ట్ డాక్టర్ ఉంటారు డెంటల్లో, పీడియాట్రిషియన్ లాగా పీడోడాంటిస్ట్ అనేది మనకు ఒక ఫీల్డ్ ఎక్స్క్లూజివ్లీ కిడ్స్గా ట్రీట్ చేసేది. సో ఆ పీడోడాంటిస్ట్ మా క్లినిక్లో ఏంటంటే ఈ ఎక్కువ ట్రీట్మెంట్స్ లేకుండా తక్కువలో ఈ పర్టిక్యులర్ కిడ్కి అప్లయన్స్ ఇవ్వాలి, ఈ హ్యాబిట్ బ్రేక్ చేసుకోవాలి అనేది మేము సజెస్ట్ చేస్తాం. అట్ ద సేమ్ టైం వాళ్ళకి తక్కువ విజిట్స్లో ట్రీట్మెంట్ అయిపోతుంది. ఇది హైలీ బెనిఫిషియల్. మనకి 13 years తర్వాత ఒక 1.5-2 years అయ్యే ట్రీట్మెంట్ కిడ్స్కి 6 to 8 monthsలో. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఆ ఏజ్ గ్రూప్
అండ్ ఏ ఏజ్లో ఏ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తున్నాం అనేది చాలా వరకు ఇంపార్టెంట్. అండ్ కొద్దిగా మనకి దీని తర్వాత కూడా ఇర్రెగ్యులర్ టీత్ ఉంటుందంటే దానికి చాలా వరకు మనకి బ్రేసెస్, దానికి మళ్ళీ ఆర్థోడాంటిస్ట్ అనే ఒక స్పెషాలిటీ ఉంది డెంటిస్ట్రీ. అబౌవ్ 13 years క్లిప్స్ పెట్టి కొద్దిగా జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, మనకి ఎలాగ ఒక ఫేషియల్ రిజంబ్లెన్స్, మనం రిజంబ్లింగ్ లైక్ పేరెంటల్ ఆర్ మెటర్నల్ ఆర్ పెటర్నల్ సైడ్ అంటాము. వాళ్ళకి కొన్నిసార్లు ఆ జా అనేది ఎగ్జాక్ట్ జీన్స్ నుంచి రావడం కాబట్టి మనం కొన్ని ట్రీట్మెంట్స్ చేసుకోవాల్సింది ఉంటుంది, అది కరెక్ట్ అవ్వదు. దానికి స్పెషాలిటీ ఆర్థోడాంటిస్ట్ అనే మా టీంలో ఈ యొక్క స్పెషలిస్ట్ ప్రొసీజర్ డెంటిస్ట్రీలో చేస్తూ ఉంటాం. వాళ్ళు ఈ వంకర్ పన్ను సెట్ చేసుకోవడం, కొద్దిగా ఫేషియల్ కరెక్షన్ చేసుకోవడం, అవి 13 years అబోవ్ ఏజ్ చేసేస్తున్నాం. సో డిపెండ్స్ ఆన్ విచ్ ఏజ్ గ్రూప్ ఏ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాం. సో 16 to 18 years ఇప్పుడు ఎక్కువగా కాన్షియస్ గా ఉంటున్నారు కదా, టీత్ అని, వాళ్ళకి బ్రేసెస్ ఒక ఆప్షన్. బ్రేసెస్ మనకి జనరల్ గా ఇర్రెగ్యులర్ టీత్ కరెక్ట్ చేసుకోవడం ఒక రకమైన ఆప్షన్ అనేది బ్రేసెస్. సో బ్రేసెస్ లో చాలా రకాలు వచ్చేసి మనం కనిపించేలాగా అనేది విజిబుల్ బ్రేసెస్ అంటే చూసేసరికి కనిపిస్తాయి. మెటల్లో ఉన్నాయి, సెరామిక్ లో ఉన్నాయి, అది దాంట్లో చాలా టైప్స్ ఉన్నాయి. మనం రెగ్యులర్ గా రబ్బర్ బ్యాండ్స్ తో చేసే ట్రీట్మెంట్స్, లేదా ఇప్పుడు వితౌట్ రబ్బర్ బ్యాండ్స్ సెల్ఫ్ లైగేటింగ్ అంటాం. చాలా సింపుల్ గా ఉంది, పిల్లలకి రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకోవడం ఇబ్బంది అవుతుంది అనేసి సెల్ఫ్ లైగేటింగ్ లో కూడా అది ఒక బ్రేసెస్ టెక్నిక్. సో ఇలాగా ఏ ఒక్క కిడ్కి ఏ ట్రీట్మెంట్ అనేది మేము ఫస్ట్ సజెస్ట్ చేస్తాం. దాంట్లో ఆర్థోడాంటిస్ట్ రోల్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఇప్పుడు ఈ కిడ్కి మనకి సపోజ్ పన్ను వంకరగా ఉన్నాయి, 16 years, ఈ వంకర్ పన్ను ఇంకా అదే కరెక్ట్ అవ్వదు, ఇట్ ఈస్ నాట్ సెల్ఫ్ కరెక్టబుల్ అనే స్టేజ్లో ఈ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తున్నామంటే ఈ బ్రేసెస్ అనేది ఒక ఆప్షన్. దాంట్లో ఫిక్స్డ్ ఉన్నాయి, లేదు తీసి పెట్టేలాగా అలైనర్స్ అంటాం. ఈ ఫిక్స్డ్ అనేది వాళ్ళు మాకు మంత్లీ ఒకసారి విజిట్ చేయాలి. సో ఎక్కడ మేము ఆ బ్రేసెస్ క్లిప్స్ అంటాం, సింపుల్ గా అన్నాడంటే ఆ క్లిప్స్ అనేది ప్రతి పన్ను మీద ఫిట్ చేసేసి దాని మధ్యలో ఒక వైర్ వెళ్తూ, ఆ వైర్ అనేది మనకి కనిపిస్తూ ఉంటాయి, స్టెయిన్లెస్ స్టీల్ వైర్. సో ఆ వైర్ వల్ల ఏ పన్ను అయితే వంకరగా ఉందో, ఏ పన్ను ముందుగా ఉందో, మూమెంట్ ఆఫ్ ద టీత్ అనేది అవుతుంది. సో ఆ వైర్ ఎవ్రీ మంత్ చేంజ్ చేసుకుంటూ వెళ్తాం. ఎస్, ఐడియల్ ఏజ్ గ్రూప్ చూసుకున్న అబౌవ్ 13 or 14 years ఈ ట్రీట్మెంట్ జనరలీ సజెస్ట్ చేస్తాం. ఎందుకు? ఒకటి, అన్ని టీత్ ఎరప్ట్ అయి ఉంటుంది, ఆల్ కంప్లీట్ మనకి ముందు పన్ను నుంచి దవడ పన్ను వరకు కంప్లీట్ ఎరప్షన్ అయిపోయి ఉంటుంది. సో అవ్వడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే టీత్ ఇంకా ఫర్దర్ గా వీక్ అవ్వకుండా, ఇప్పుడు ఫామ్ అయ్యే ముందు, టీత్ ఫామ్ అవ్వక ముందు మనం ఈ క్లిప్స్ పెడుతున్నామంటే టీత్ వీక్ అయిపోవచ్చు. సో టీత్ ఫామ్ అయిన తర్వాత చేయడం ఏంటంటే టీత్ వీక్ అవ్వట్లేదు, మనకు బెనిఫిట్ ఇంకొక ఫ్యాక్టర్, ఆ టీత్ మూవ్ చేయడానికి చాలా ఈజీగా అవుతుంది. బోన్ అనేది అప్పుడే ఫామ్ అవుతుంది. మనకి 20 years అప్పుడు కొంచెం బోన్ బాగా డెన్స్ గా, అంటే మనకి ఆ బోన్ మూవ్మెంట్ చాలా టైం పడుతుంది, టీత్ మూవ్మెంట్. ఆ 14 to 18 years అనేది టీత్ మూవ్మెంట్ క్విక్ గా అవుతుంది. సో ఒక డ్యూరేషన్ చూసుకున్న లెస్సర్ డ్యూరేషన్ ఫర్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి, బట్ చేసుకోవచ్చు. 20 years తర్వాత చేసుకోలేని ట్రీట్మెంట్స్ ఏంటి, టైం, వాళ్ళకి ఒక 2 years పట్టొచ్చు, 1.5 year పట్టొచ్చు. విజిబిలిటీ వాళ్ళకి ఒక కన్సర్న్ గా ఉంటుంది. సో అలాగా ఆప్షన్స్ వద్దనుకునేటప్పుడు యంగర్ ద ఏజ్ ది ఆప్షన్, మనకు తొందరగా ట్రీట్మెంట్ అవుతుంది, ప్రొలాంగ్ అవ్వదు. బ్రేసెస్ ఒక ఆప్షన్. సో ఆ కిడ్స్ ఆ ఏజ్ గ్రూప్ లో ఈజీగా యాక్సెప్ట్ చేసుకుంటారు, వాళ్ళకి ఏ ఒక డిస్టర్బెన్స్ ఉండవు. స్కూల్ కానీ వాళ్ళ డైట్ కానీ రెగ్యులర్ గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇట్ ఇస్ డెఫినెట్లీ ఒక చాలా అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. బ్రేసెస్ అనేది జస్ట్ ఒక టర్మ్, అది తీసుకున్నా కానీ చాలా రకాలు ఉన్నాయి, చైల్డ్ టు చైల్డ్. అండ్ మనకి కంఫర్ట్ లెవెల్ కానీ చూడడానికి బాగా కాస్మెటిక్లీ కూడా ఇప్పుడు చాలా వరకు బోర్డింగ్ కిడ్స్ వస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎవ్రీ మంత్ రాలేరు. సో తక్కువ విజిట్స్ లో అయ్యే ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. వేరే ఒక కిడ్ ప్రత్యేకంగా ఎవ్రీ మంత్ రావడం వెళ్ళడం అనేది అక్కర్లేదు, వాళ్ళకి 2 months once అలాగ అపాయింట్మెంట్ ఇస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇది పెయిన్ అనేది ఒక ఇది ఉండవు ఈ ట్రీట్మెంట్ అప్పుడు, వాళ్ళకి ఏ ఒక డిస్టర్బెన్స్ ఉండదు, పెయిన్ ఫ్యాక్టర్ ఉండదు, నార్మల్ డైట్ తీసుకోగలుగుతారు. జస్ట్ వాళ్ళు రెగ్యులర్ గా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఏజ్ ఇస్ ద క్రైటీరియా, ఏ ఏజ్ లో వాళ్ళు వస్తున్నారు ఆ ట్రీట్మెంట్ డిసైడ్ అవుతుంది. సో ఎస్, అబౌవ్ ఒక అడల్ట్ 13 or 14 years ఒక ఆర్థోడాంటిస్ట్ దగ్గర ఒక చెకప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది జస్ట్ ఒక ఒపీనియన్ తీసుకోవచ్చు, కొన్నిసార్లు ట్రీట్మెంట్ అవసరం ఉండొచ్చు, కొన్నిసార్లు అవసరం ఉండకపోవచ్చు. సో బట్ ఇట్ ఈస్ గుడ్ టు టేక్ అన్ ఒపీనియన్. ఇంకోటి, వీళ్ళు టీనేజర్స్ చిల్డ్రన్ వీళ్ళు
అంటే గోర్లు కొరుకుతూ ఉంటారు, మీరు అన్నట్టు ఇందాక పెన్సిల్ అవి ఇవి నోట్లో పెట్టుకొని కొరుకుతుంటారు, దానివల్ల పళ్ళు వీక్ అయిపోతాయి. డెఫినెట్ గా వీక్ అవుతుంది. సో దాంతో పాటు చాలా ఒక మెడికల్ ఇష్యూస్ కూడా అవుతాయి పిల్లలకి ఎక్స్క్లూజివ్లీ. నేను ప్రతి పేరెంట్ కూడా అదే అంటాను, ఎవరైతే కొంచెం మనకి బిట్వీన్ ఒక 6 to 10 year ఏజ్ గ్రూప్ కిడ్స్ కి, సో మౌత్ అనేది మనకు ఒక ఎంట్రీ ఫర్ అవర్ బాడీ. సో జనరలీ మనకి ఒక డయట్ కానీ ఆర్ ఎనీ గుడ్ ఫుడ్ తీసుకోవాలన్నా మౌత్ ఇస్ ద ఎంట్రీ. రివర్స్ ఇన్ కేస్ మనకు ఒక ప్రాబ్లం అవుతుంది హెల్త్ రిలేటెడ్ అన్నా కూడా మౌతే కాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీ జర్మ్స్ వెళ్ళడం. మనం నార్మల్ ఫింగర్లో ఉన్న జర్మ్స్ కానీ ఆర్ ప్రాబ్లీ హైజీన్ మెయింటైన్ చేసుకోకపోయినా, ఎస్పెషలీ స్కూల్ కిడ్స్. సో దానివల్ల మోర్ ఆఫ్ జనరల్ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. నేను ఆల్వేస్ పేరెంట్కి అనేది ఒకటి, రైట్ ఫ్రమ్ ఆ ఒక టాడ్లర్ ఏజ్లో నుంచి మేక్ ష్యూర్ ఆ కిడ్ నోస్ దట్ ఇంపార్టెన్స్ ఆఫ్ హైజీన్. అంటే మనకి చేతి ద్వారా ఈ ఇష్యూ అనేది వస్తుంది, వాళ్ళకి తెలియకపోవచ్చు. థమ్ సకింగ్ ఒక ఇష్యూ ఉండొచ్చు, నెయిల్ బైటింగ్ ఒక ఇష్యూ ఉండొచ్చు. ఆ జర్మ్స్ వెళ్ళడం వల్ల వాళ్ళకి ఓవరాల్ ఒక ఆ హెల్త్ అనేది ఫ్రీక్వెంట్గా సిక్ అవ్వడం ఉండొచ్చు. సో హైజీన్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. బేసిక్గా ఎందుకు హ్యాండ్ వాష్ చేసుకోమంటున్నాం బయట వెళ్ళి వచ్చాక, ఫుడ్ తినక ముందు అండ్ ఫుడ్ తిన్న తర్వాత అండ్ స్కూల్లో ఉన్నప్పుడు. ఈ ప్రాక్టీస్ ఇంట్లో స్టార్ట్ చేస్తే ఇట్ బికమ్స్ వెరీ ఈజీ. కిడ్ ఇస్ ఆల్సో హెల్తీ ఓవరాల్ ఇన్ జనరల్. డెంటల్కి వచ్చేసరికి ఎస్, కొన్నిసార్లు నేను అన్నట్టు మిల్క్ టీత్ చాలా వరకు వీక్గా ఉంటుంది. అండ్ మనం చూసేసరికి కూడా మిల్క్ టీత్ హైట్ కానీ సైజ్ కానీ చాలా చిన్నగా ఉంటుంది. అండ్ ఈ టీత్కి జనరలీ అంత స్ట్రెంగ్త్ ఉండవు. ఎందుకు? ఈ ఒక ఏజ్ తర్వాత ఈ పన్ను ఊడిపోతుంది. ఆ సీక్వెన్స్ వల్ల ఆ బై నేచర్ ఆ టీత్ స్ట్రక్చర్ అంతే ఉంటుంది. సో ఆ టీత్లో ప్రెషర్ పెట్టడం కరెక్ట్ కాదు. చాలా వరకు చూయింగ్ అప్పుడు కూడా ఈ టీత్ బ్రేక్ అవుతుంది. సో ఈ జనరల్గా ఈ ఆబ్జెక్ట్స్, ఈ పెన్సిల్ కానీ పెన్లు కానీ అది పెట్టి చూ చేయడం కాబట్టి ఫ్రాక్చర్ అవుతాయి. ఫ్రాక్చర్ అవ్వడం వల్ల మనకి దానివల్ల వచ్చే చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే పక్క పన్ను కూడా డ్యామేజ్ అవుతుంది. ఆ పన్ను బ్రేక్ అవ్వడం వల్ల సెంటర్లో బ్రేక్ అవ్వచ్చు, బ్రేక్ అయిన తర్వాత ఒక చిన్న ముక్క లోపల ఉండిపోవచ్చు. అది ఉండడం వల్ల మళ్ళీ పిల్లలు ఇబ్బంది పడతారు. సో అది అవాయిడ్ చేసుకోవడం బెటర్. ఛాన్సెస్ ఆఫ్ ఫ్రాక్చర్ చాలా ఎక్కువ. ప్లస్ పిల్లలు ఆడేటప్పుడు కానీ స్కూల్లో ఉన్నప్పుడు కానీ ఒక వాళ్ళకి ఇంట్లో ఇన్ఫార్మ్ చేయడం బెటర్. ఈ టీత్కి ఈ ప్రెషర్ అనేది లేకుండా ఉండాలి. దానికోసమే దాని పేరు మోలార్ టీత్ అంటాం, దవడపండు అంటాం. చూయింగ్ ఉంటుంది, అది కూడా ఓన్లీ ఫర్ హ్యావింగ్ డయట్ ఆర్ ఫుడ్. ఆ చూయింగ్ అనేది నాట్ ఫర్ నెయిల్ బైటింగ్ ఆర్ ఆ ఫింగర్ కానీ నోట్లో పెట్టుకోవడం కానీ ఏం కాదు. అది మనం చిన్నప్పటి నుంచి ఈ హ్యాబిట్ ఇన్కాపరేట్ చేసేసరికి చాలా వరకు కిడ్స్ అండర్స్టాండ్ చేసుకుంటారు. ఇప్పుడు అదే అంటాను, పోస్ట్ ఒక 2015 ఆర్ కోవిడ్ తర్వాత చాలా వరకు కిడ్స్ కూడా ఇంపార్టెన్స్ తెలుస్తుంది. స్కూల్ ఎడ్యుకేషన్ చాలా వరకు ముందు వచ్చి ఈ ఒక ఇంపార్టెన్స్ ఆఫ్ టీత్ అనేది తీసుకొచ్చి కిడ్స్ చూపిస్తుంది. ఇట్స్ అ వెరీ బ్రైట్ థింగ్. ముందు చూసిన దానికన్నా ఇప్పుడు కిడ్స్ కూడా ఇది మనకు ఒక పార్ట్ అనేది చూస్తున్నారు. మౌత్ టీత్ అలాగ నెగ్లెక్ట్ చేయకుండా దట్ ఈస్ రియలీ వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్ చూస్తున్నారు. సో ఇలా నెయిల్ బైటింగ్ అండ్ పెన్సిల్ చూయింగ్ అంటే దాని వెనకాల ఏదైనా సైకలాజికల్ ప్రాబ్లం ఉందా? జనరలీ కిడ్స్ కి ఏమవుతుందంటే అండి, మేజర్ ఇప్పుడు ఒక స్కూల్ గోయింగ్ కిడ్ అనుకుందాం అండి. సో ఇప్పుడు ఈస్ ఫినిష్డ్ అండ్ ఈస్ ఎంటరింగ్ ద స్కూల్ అనుకుందాం. సో వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఫియర్ అది ఒక న్యూ ప్లేస్. సో వాళ్ళకి అంటే వాళ్ళకి ఇంట్లో ఉన్నట్టు ఈ స్కూల్ ఉంటుందా, టీచర్ అంటే కొంచెం భయం కదా, ఆర్ లేకపోయినా టీచర్ అంటే స్కోల్ చేస్తారేమో తిడతారేమో అనేది వాళ్ళకి అది లోపల ఒక ప్రికింగ్ ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళకి ఆ సబ్కాన్షియస్గా ఉంటుంది. యాక్చువల్లీ అలా ఉండకపోవచ్చు. సో ఆ ఫియర్ వల్ల దే హ్యావ్ సర్టన్ రెస్ట్రిక్షన్స్. వాళ్ళు కొన్నిసార్లు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అంటే ఏడవడం కానీ గొడవ పడడం కానీ వాళ్ళు ఎందుకు అంటున్నారంటే జనరలీ అది కిడ్స్ మెంటాలిటీ, ఆ ఫియర్ వల్ల వచ్చే వాళ్ళకి ఒక రెస్ట్రిక్షన్. వాళ్ళు రెస్ట్రిక్ట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు స్కూల్లో ఉన్నప్పుడు సమ్హౌ అది ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. ఆ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు అనేసి దట్ ఈస్ వన్ డ్రాబ్యాక్. సో ఆ కిడ్స్ ఎలాగవుతున్నారంటే ఇంకా వాళ్ళు అది రెస్ట్రిక్ట్ అవ్వడం వల్ల దే ఆర్ డెఫినెట్లీ ఎమోషనలీ డౌన్. వాళ్ళు అది ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. ఇంట్లో ఉన్నట్టు వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్నట్టు స్కూల్లో ఉండలేకపోతున్నారు. జస్ట్ వాళ్ళకి అది బిగినింగ్ స్టేజ్ ఆఫ్ స్కూల్ కాబట్టి. సో ఆ ఒక ఆస్పెక్ట్లో టీచర్స్ సైడ్ కూడా చాలా సపోర్టివ్గా ఉంటున్నారు.
ఫ్యూ కిడ్స్ కొంచెం ఆ ఫేస్ క్రాస్ అయ్యేదాకా దే హ్యావ్ సర్టన్ రెస్ట్రిక్షన్స్. ఆ రెస్ట్రిక్షన్స్ వాళ్ళది ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ కొన్ని హ్యాబిట్స్ అలవాటు చేసుకున్నారు. చిన్న చిన్న హ్యాబిట్స్ లైక్ థమ్ సకింగ్ ఉండొచ్చు, ఆర్ నెయిల్ బైటింగ్ ఉండొచ్చు. వాళ్ళకి దొరికిన ఆబ్జెక్ట్ అది ఒక ఇట్ కుడ్ బి పెన్, పెన్సిల్ ఆర్ బుక్, పేపర్, ఎనీథింగ్. సో అది తీసుకోవడం, అది చూ చేయడం, నవలడం, ఇట్ ఇస్ అ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్. సో ఆ హ్యాబిట్ ఆపాలనుకున్నా ఇట్ ఈస్ అ కంబైన్డ్ ఎఫర్ట్. అంటే స్కూల్ నుంచి కూడా ఎఫర్ట్ పెడుతున్నారు, ప్లస్ ద సేమ్ టైం పేరెంట్స్ ఇంట్లో దే షుడ్ సే దట్ ఈ ఏజ్ అనేది కామన్ టు గో టు స్కూల్ అండ్ లెర్న్. ఇంట్లో అన్ని నేర్చుకోకపోవచ్చు, బట్ స్కూల్కి వెళ్ళడం కాబట్టి వాళ్ళకి అది ఒక ప్లాట్ఫామ్. వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారు, ఎక్కువ ఫ్రెండ్స్ అవుతారు. టీచర్ అనేది కూడా వాళ్ళకి ఒక మదర్ రోల్ లాగా వాళ్ళు గైడ్ చేస్తున్నారు. వాళ్ళు ఎక్కువ న్యూ థింగ్స్ రోజు నేర్చుకుంటున్నారు. ఆ ఒక ఎడ్యుకేషన్ మనం ఫస్ట్లో నుంచే అనడం కాబట్టి కిడ్స్ కెన్ ఈజీలీ గెట్ ఇట్. చాలా వరకు ఆ ఎమోషనల్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు చాలా ఇంటరాక్ట్ అవుతున్నారు. ఈ ఒక షార్ట్ ఫేస్ ఉంటుందండి ఏ ఒక్క పేరెంట్కి. నేను అదే అంటాను. మీరు అన్నారు కదా కిడ్స్ ఆడుకునేటప్పుడు పన్ను యాజ్ ఇట్ ఈస్ తీసుకొస్తే పెట్టేస్తాము అని, జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ దే లూజ్ ద టీత్, సో వాళ్ళకి డెంటల్ ఇంప్లాంట్స్ అలా టీత్ లూజ్ అయిందంటే ఇక్కడ చాలా రకాలైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మళ్ళీ ఒక ఏజ్ నుంచి, ఇప్పుడు యంగ్ ఏజ్ తీసుకుందాం, ఫ్రమ్ పిల్లల నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు ఒక ఏజ్ క్రైటీరియా తీసుకున్న పన్ను మొత్తం లూజ్ అయి వచ్చింది. సో ఈ ఒక ట్రీట్మెంట్ అనేది ప్రతి ఏజ్ గ్రూప్కి చేంజ్ అవుతుంది. సో ఒక కిడ్స్కి అనేది మనం ఎక్స్టెన్సివ్గా మళ్ళీ సజెస్ట్ చెయ్యం, బికాస్ ఆ ఏజ్ గ్రూప్కి కొన్నిసార్లు టీత్ ఇమీడియట్గా రావచ్చు. అది మిల్క్ టీత్ ఉండొచ్చు, ఆర్ లేకపోయినా పర్మనెంట్ టీత్ ఉండొచ్చు. పర్మనెంట్ టీత్ మళ్ళీ రాదు, కానీ పర్మనెంట్ టీత్ పూర్తిగా వచ్చేదాకా ఆగాలి. ఒక టీత్ కోసం ఇమీడియట్గా ఒక 12 or 13 year కిడ్కి ట్రీట్మెంట్ రీప్లేస్మెంట్ అనేది సజెస్ట్ చెయ్యం. సో కిడ్స్కి జనరలీ మిల్క్ టీత్ ఊడొచ్చిందంటే వీ సజెస్ట్, వీ జనరలీ రికమెండ్ టు కొద్ది షార్ట్ ప్రొసీజర్స్. అది మళ్ళీ ఇంకా గ్యాప్ మెయింటైన్ చేసుకోవాలి. ఒక పన్ను ఊడొచ్చింది, ఇన్ఫెక్షన్ అయి పన్ను తీయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది, లేదు కిడ్ ఆడుకునేటప్పుడు ఈ యాడ్ అండ్ ట్రామా పన్ను ఊడిందంటే ఒక ఏజ్ లైక్ ఒక 6 years to 10 years ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఆ గ్యాప్ మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం. సో ఆ గ్యాప్ వదిలేస్తే ఏమవుతుందంటే పన్ను మళ్ళీ ఆ పొజిషన్లో రాకపోవచ్చు. సో అక్కడ టీత్ రీప్లేస్మెంట్కి డిఫరెంట్ అయిన ఆప్షన్ పిల్లలకు ఉంటుంది. సో అది ఒక పీడియాట్రిస్ట్ అంటే పీడియాట్రిక్ డెంటిస్ట్ సజెస్ట్ చేస్తాం. సో ఈ కిడ్కి ఈ ఏజ్ వరకు ఈ ఆప్షన్ బెస్ట్. ఇప్పుడు నా స్పెషాలిటీ తీసుకున్న ఒక అడల్ట్ ఏజ్, లెట్స్ టేక్ ఆఫ్టర్ 18 or 20+ years, స్టిల్ సీనియర్ సిటిజన్ ఏజ్ గ్రూప్. సో వీళ్ళకి ప్రత్యేకంగా ఒక టీత్ ఊడిందంటే ఆ టీత్ అనేది రీఫిక్స్ చేయాలి. ఇప్పుడు చాలాసార్లు వస్తారు, ఇది ఎన్నో ఇయర్స్ నుంచి డాక్టర్ గారు ఈ టీత్ ఊడింది, నేను పెట్టించుకోలేదు, కానీ నాకేం ప్రాబ్లం లేదు, నవలడానికి అన్నీ బాగానే ఉన్నాయి. సో వాళ్ళకి నేను అనే ఒకే ఆప్షన్ ఇదే అండి. టీత్ అనేది మనకి ఒకవేళ లూజ్ అయిందంటే పక్క టీత్ మీద ప్రెషర్ పడుతుంది. సో ఆ పక్క టీత్ని కూడా వీక్ చేస్తుంది. లెట్ ఇట్ బి a 20 year or a 30 year or a 70 year పేషెంట్. మనకు ఆ టీత్ అనేది ఇంపార్టెన్స్ ఎప్పుడు తెలుస్తుంది, పక్క టీత్ కూడా ప్రాబ్లం వస్తుంది ఒక టీత్ వల్ల అనేసరికి వాళ్ళకి కొంచెం అలామింగ్గా ఉంది. నాకు 6 months ముందు 1 year ముందు ఒక టీత్ ప్రాబ్లం ఉండేది, ఇది మెల్లగా ప్రోగ్రెస్ అయ్యి పక్క టీత్ కూడా లూజ్ అవుతుంది, బ్రేక్ అవుతుంది, ఏంటి రీజన్ అంటే నేను అనడం ఏంటంటే టీత్ అనేది మనకు ఒక యూనిట్ అండి. ఆ మొత్తం 28 దంతాలు అనేది మనకు ఒక సింగిల్ సెట్ లాగా. ఒక్క టీత్ లూజ్ అయినా కానీ పక్కనది అన్ని డిస్టర్బ్ అవుతుంది, దే ఆర్ పార్ట్నర్స్. సో ఒక టీత్ లూజ్ అవుతుందంటే ఆ టీత్ మళ్ళీ పెట్టించుకోవాలి. షుగర్ ఉంటే డెంటల్ ఇంప్లాంట్ సేఫా? బికాజ్ ఆల్రెడీ లైక్ సో షుగర్ అనేది ఇట్ ఇస్ అ కామన్ లైఫ్ స్టైల్ డిసీజ్ లాగా అయిపోయింది. ఏజ్ కాకుండా రైట్ ఫ్రమ్ యంగ్ టు సీనియర్ పీపుల్ దాకా స్ట్రెస్ రిలేటెడ్. సో షుగర్ డెఫినెట్ గా ఒక ఇంపాక్ట్ ఉంటుంది టీత్ మీద కానీ మనకి చిగుర్ల మీద కానీ. లేట్ అవుతుంది అండ్ స్ప్రెడ్ అవుతుంది. షుగర్ పేషెంట్స్ కి డెంటల్ ఇష్యూస్ తొందరగా స్ప్రెడ్, ఎస్పెషలీ చిగురు సంబంధించిన వాళ్ళకి గమ్స్ వీక్ అవ్వడం. లేకపోయినా డాక్టర్ గారు నాకు ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ షుగర్ ఇష్యూస్ వచ్చాయి, అప్పుడు డెంటల్ ఏం లేవు అస్సలు. ఓవర్ ఇయర్స్ నేను షుగర్ కంట్రోల్ చేసుకున్నా కానీ కూడా మాకు టీత్ అప్పుడప్పుడు ఇలాగ ఇష్యూస్ వస్తున్నాయి. ఏదైనా లింక్ ఉందనేది కామన్ క్వశ్చన్. నేను అందరికి అదే అంటాను, ఎస్, షుగర్ మీకు ఎప్పుడైతే డయాగ్నోస్ అయిందో, షుగర్ ప్రాబ్లం వచ్చాక మీరు షుగర్కి ఎలాగా రెగ్యులర్గా 3 months once or 6 months once బ్లడ్ టెస్ట్ చేసుకున్నారు, డెంటల్ కూడా చెకప్ అవసరం. ప్రాబ్లం ఉండకపోవచ్చు,
ఇట్ నాట్ బి నాకు ప్రాబ్లం Visibility లేదు ఉండకపోవచ్చు, కాబట్టి అవాయిడ్ చేసుకోవడం కరెక్ట్ కాదు. షుగర్ పేషెంట్స్కి జనరలీ మెయింటెనెన్స్ ఎక్కువ. మెయింటెనెన్స్ అంటున్నాను, వాళ్ళు ప్రత్యేకంగా ఇంట్లో మెయింటైన్ చేసుకున్నారు గుడ్, బట్ ఆ ప్రొఫెషనల్ అప్రోచ్ అంటే ఒకసారి వచ్చి డెంటల్ దగ్గర క్లీనింగ్ లేకపోయినా చిగురు సంబంధించిన గ్యాపులు ఉండొచ్చు, ఆ గ్యాపులు ఎలాగో మెయింటైన్ చేసుకోవాలి. వాళ్ళు షుగర్కి ఎలాగ సెపరేట్గా కేర్ ఇస్తున్నారు, షుగర్ పేషెంట్స్ డెంటల్ కూడా సెపరేట్గా కేర్ ఇవ్వాలి. వాళ్ళు రెగ్యులర్ బ్రషింగ్ కాకుండా దీంట్లో చాలా రకమైన మనకి మెయింటెనెన్స్ టెక్నిక్స్ ఉన్నాయి. ఫ్లాస్ అంటాం, లేకపోయినా మనకి ఇప్పుడు మోటరైజ్డ్ బ్రషెస్ వచ్చేసి. సో ఇవన్నీ వాడడం మోర్ బెనిఫిట్. మనకి టీత్ వీక్ అవ్వకుండా ఉంటుంది అండ్ లాంగ్ టర్మ్ ప్రొసీజర్స్ అవసరం ఉండకపో. ఇప్పుడు షుగర్ ఉన్నోళ్ళకి మనకి ఎక్స్టెన్సివ్గా మళ్ళీ వెళ్ళలేము, వాళ్ళకి హీలింగ్ డిలే అవుతుంది చాలా వరకు, ఇంకా మనం అనుకున్న సక్సెస్ రేట్స్ ఉండకపోవచ్చు. సో ఇన్ జనరల్ షుగర్ కంట్రోల్ చేసుకున్న తర్వాత ఆ మెయింటైన్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. సేమ్ టైం ఆ మెయింటైన్ చేసుకునేటప్పుడు డెంటల్ ప్రొసీజర్స్ ఆర్ వెరీ సక్సెస్ఫుల్ అండ్ చేసినవి ప్రొసీజర్స్ కూడా వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఎంత మంచిగా వాళ్ళ డైట్ తీసుకోగలుగుతున్నారు. షుగర్ వల్ల నా టీత్ డ్యామేజ్ అయిందంట, నా టీత్ డ్యామేజ్ అవ్వడం వల్ల డైట్ డిస్టర్బ్ అవుతుంది, డైట్ డిస్టర్బ్ అవ్వడం వల్ల షుగర్ లెవెల్స్ ఇంబ్యాలెన్స్. సో దానివల్ల మనకి ఆ టీత్ ఉండడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, షుగర్ అలాగే మెయింటైన్ అవుతూ ఉంటాయి, చేసిన డెంటల్ ట్రీట్మెంట్స్ కూడా హైలీ సక్సెస్ఫుల్. సో అందుకే జనరల్గా పేషెంట్ రాగానే బిఫోర్ డూయింగ్ ఎనీ ప్రొసీజర్ ఈ బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్ అన్ని చేపిస్తారు. ఎస్పెషలీ డయాబెటిక్, బార్డర్ లైన్ ఉన్న ఫ్యామిలీస్ ఉన్న చాలా వరకు మెడికల్ రిలేటెడ్ కన్సెంట్ తీసుకుంటున్నాం. ఇట్ ఈస్ నాట్ లైక్ పేషెంట్ మీద ఒక నమ్మకం అలా కాకుండా అదేం కాదు. సో ఇన్ జనరల్ కొన్ని హిడెన్ డిసీజెస్ వాళ్ళకి తెలియకపోవచ్చు. సో దానివల్ల ఏమంటున్నామంటే ఈ ఒక ప్రొసీజర్ పేషెంట్ అంటారు, లేదు డాక్టర్ గారు మా సర్జరీకి వెళ్ళే ముందు సర్జికల్ ప్రొఫైల్ ఉండొచ్చు, ఒక ఎక్స్రేలు ఉండొచ్చు, స్కాన్లు ఉండొచ్చు డెంటల్ సంబంధించినవి, ఇది చేసుకోవడం వల్ల ప్రాబ్లం అనేది మనకి కంపల్సరీ తెలుస్తుంది. కొన్నిసార్లు హిడెన్ ఇష్యూస్ ఉంటాయి, పేషెంట్కి అసలు ఇంతకుముందు సిమ్టమ్స్ అయి ఉండకపోవచ్చు. ఇది ఎక్స్రేలు కానీ బ్లడ్ టెస్ట్లు కానీ చూసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా ఇట్ ఈస్ మోర్ ఆఫ్ వాళ్ళకి ఒక అవేర్నెస్ తీసుకొస్తున్నాం. ప్లస్ బ్రేక్ డౌన్స్ ఉండవు ప్రొసీజర్స్ అప్పుడు మేము వాళ్ళకి ముందే ఇన్ఫార్మ్ చేయగలం. సో ఇలాగ ఈ ప్రొసీజర్ అప్పుడు ఇది అవ్వచ్చండి, ఆర్ లేదు మీకు కొంచెం ఈ బ్లడ్ రిపోర్ట్ చూసాం కాబట్టి ఈ సర్జికల్ ప్రొసీజర్ ఇప్పుడు చేయలేము, మీరు కొద్దిగా ఇది ఫిజిషియన్ దగ్గర వెళ్ళి ఒపీనియన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాగా లింక్ చేసుకుని ప్రొసీజర్ చేసుకోవడం పేషెంట్ కూడా సేఫ్ ఆన్ ఎన్ లాంగ్ టర్మ్ అండ్ ద సేమ్ టైమ్ ఇష్యూస్ లేకుండా ఉంటున్నాయి అండ్ కాంప్లికేషన్స్ ఉండవు, రికవరీ టైమ్ ఇస్ గుడ్ అండ్ ఈ హిడెన్ ఆస్పెక్ట్స్ ఆర్ ఆల్ కంప్లీట్గా యాజ్ అ డెంటిస్ట్ వి నో ఇవి ఇలాగ అప్రోచ్ చేయాలనేది ఆ పేషెంట్కి అనేది తెలుస్తుంది. అండ్ ఎస్ సో కమర్షియల్ అనుకోకుండా ఇవన్నీ కమర్షియల్ ఆస్పెక్ట్ కూడా ఐ సే టు దెమ్ అండి, ఇట్ ఇస్ లాంగ్ టర్మ్ అంటే మీకు ఒక ప్రొసీజర్ అప్పుడు బ్రేక్ డౌన్ అవ్వకుండా ఉండడానికి దట్ ఈస్ అ వెరీ మినిమల్ ఇన్వెస్ట్మెంట్. సో మీరు మళ్ళీ ఒక ఇన్ బిట్వీన్ ప్రొసీజర్ అప్పుడు కానీ లేదు మనం చేసిన తర్వాత కానీ ఏ ఒక ప్రాబ్లం రాకుండా ఉండడానికి ముందే చేసుకోవడం బెటర్ కదండి. అండ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ అందరు యాక్సెప్ట్ చేసుకున్నారు. అలాగే ఇంకోటి డాక్టర్ గారు, ఈ కొంతమంది బ్రేసెస్ పెడతారు కదా మీరు, సో బ్రేసెస్ పెట్టి తీసేసాక లైక్ వాళ్ళ టీత్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినట్ట, లేదంటే మళ్ళీ ఫ్యూచర్ లో వన్స్ దే గ్రో మళ్ళీ వాళ్ళకి ఏమన్నా క్రౌన్స్ కానీ ఇంకేదైనా పెట్టాల్సి వస్తుందా? మరి కొన్నిసార్లు టీత్ అనేది అన్ని ఇరప్ట్ అయ్యాయి, టీత్ వైస్ ఏవి మిస్సింగ్ లేదు, జస్ట్ ఇర్రెగ్యులర్ టీత్ ఉన్నాయి, పంకర్ పన్ను ఉన్నాయి. సో ఆ ఒక ట్రీట్మెంట్కి బ్రేసెస్ పెడుతున్నాం. సో ఆ బ్రేసెస్ వల్ల మనకి టీత్ అలైన్మెంట్ వచ్చేస్తాయి, ఏ పన్ను మధ్యలో గ్యాప్స్ ఉండవు. సో ఈ ఒక ఆప్షన్కి వన్ టైం ప్రొసీజరే ఉంటుంది, మనకి మళ్ళీ రిపిటేషన్స్ అనేది ఉండవు. సో ఇప్పుడు క్లిప్స్ పెడుతున్నాం, క్లిప్స్ పెట్టాక ఒక 1 year or 1.5 year ట్రీట్మెంట్ డ్యూరేషన్ ఉంటుంది. క్లిప్స్ ఎందుకు పెడుతున్నామంటే పన్ను పొజిషన్లో ఉండకపోవచ్చు. సో క్లిప్ ట్రీట్మెంట్ అయ్యేసరికి మొత్తం మనకు ఒక అలైన్మెంట్ అనేది సెట్ అవుతుంది. సో అలైన్మెంట్ సెట్ అవ్వడం వల్ల మనకి ఇంకా ఏ ఒక గ్యాప్స్ లేకుండా ఉండడం వల్ల మనకి అడిషనల్ ప్రొసీజర్స్ అనేది ఉండవు. సో జస్ట్ విత్ బ్రేసెస్ కంప్లీట్ చేస్తాం అండ్ బ్రేసెస్ తీసేసరికి ఆ ఒక కిడ్కి వాట్ ఎవర్ ఏజ్ గ్రూప్ మనం ట్రీట్మెంట్ చేస్తున్నామో వాళ్ళకి ఆ కంప్లీట్ సెట్ ఆఫ్ టీత్ అనేది ఉంటాయి. కొన్నిసార్లు
బై బర్త్ కొన్ని టీత్ మిస్సింగ్ ఉంటాయి. సో అది మనకి లోపల అలాగ ఆగిపోయి ఉండొచ్చు, ఆర్ బై ఇది మిస్సింగ్ ఉండొచ్చు. ఆ మిస్సింగ్ టీత్ ని రీప్లేస్ చేసుకోవాలి. ఆ మిస్సింగ్ టీత్ రీప్లేస్ చేసుకునేది ఏంటంటే కొన్నిసార్లు మనకి 2 మిక్స్ ఉంటాయి. పన్ను వంకరగా ఉండొచ్చు, కొన్ని దంతాలు అనేది బై బర్త్ అనేది ఉండకపోవచ్చు. ఈ పన్ను అలైన్మెంట్ చేసిన తర్వాత ఏదైతే ఈ బ్రేసెస్ ట్రీట్మెంట్ ద్వారా ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఎక్కడైతే పన్ను రావాలి, ఆ ఒక పొజిషన్ లో పన్ను లేదనుకుంటే అక్కడ పన్ను పెట్టించుకోవాలి. అది అనేది మనకి మళ్ళీ మా స్పెషాలిటీ ప్రాస్థోడాంటిస్ట్ అనేది చేస్తారు. అంతే, ఒక ఆర్టిఫిషియల్ గా పన్ను అనేది ఫిక్స్ చేస్తారు. సో ఇది బ్రేసెస్ తర్వాత అయ్యే ట్రీట్మెంట్. ఒక్కసారి ఈ ట్రీట్మెంట్లు అన్ని చేసిన తర్వాత ఇవన్నీ పర్మనెంట్, మళ్ళీ రిపిటీషన్స్ అనేవి ఉండవు. సో ఒకసారి బ్రేసెస్ ట్రీట్మెంట్ చేసి అలైన్మెంట్ చేసేసామంటే మళ్ళీ ఆ అలైన్మెంట్ అనేది రిలాప్స్ ఛాన్సెస్ ఉండవు. ఆ రిలాప్స్ ఛాన్సెస్ స్టాప్ చేయడానికి మా దగ్గర మళ్ళీ కొన్ని షార్ట్ ప్రొసీజర్స్ ఉంటాయి. అది పేషెంట్ జస్ట్ ఫాలో చేసుకోవాలి. మరి అంత నాట్ పెయిన్ ఫ్యాక్టర్ ఆర్ లాంగ్ టర్మ్ కూడా కాదు. కొద్దిగా ఇట్ కుడ్ బి బ్రేసెస్ పెడుతున్నాం, తీసిన తర్వాత రీటైనర్స్ అంటాం కొన్ని. అది ఏంటంటే మన పన్ను ఆ పొజిషన్లో రీటైన్ చేసుకోవాలి. లేకపోయినా మనకి రబ్బర్ బ్యాండ్ లాగా వదిలేసేసరికి మళ్ళీ ఆ ఓల్డ్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. అది రీటైన్ చేయడానికి ఈ రీటైనర్స్ అనేది ఒక అప్లైన్స్ లాగా ఇస్తున్నాం. అది ఒక 1 or 2 years వాడాల్సింది ఉంటుంది. తర్వాత డిస్కంటిన్యూ చేసుకోవచ్చు. దానివల్ల ఇట్ ఇస్ బ్రేసెస్ కూడా మనం పెట్టిన కంప్లీట్ అలైన్మెంట్ అలాగే ఉంటుంది. సేమ్ టైం రిపిటేషన్స్ అవసరం ఉండవు ట్రీట్మెంట్. అండ్ ఒకసారి టీత్ ఫిక్స్ చేసినా కానీ పర్మనెంట్గానే ఫిక్స్ చేస్తాం. సో ఆ క్వశ్చన్ ఆఫ్ రీడూయింగ్ ప్రొసీజర్స్ అనేది ఉండవు. అండ్ బోత్ ఆర్ డిఫరెంట్. మనకు బ్రేసెస్ అనేది టీత్ అలైన్మెంట్ అండ్ పన్నున్ని వరుసగా సెట్ చేసేస్తున్నాం. అండ్ రీప్లేస్మెంట్ అనేది అసలే పన్ను లేదు, బై బర్త్ పన్ను లేదు, ఆర్ పన్ను తీయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది, అప్పుడు ప్రొసీజర్స్ చేసి ఒక కొత్త పన్ను ఫిక్స్ చేస్తున్నాం. అవి కూడా వన్ టైం. దెర్ ఇస్ నో రిపిటేషన్. ఇంకోటి, అసలు పన్నే లేకుండా వస్తారు అన్నారు కదా, అట్లా ఉంటారా? కంజనైటల్ గా ఉన్నాయి. సో కొన్నిసార్లు ఏంటంటే మనకి ఈ బోన్ ప్యాటర్న్ అనేది త్రూ డిఎన్ఏ, అంటే మనకి జీన్స్ ద్వారా వచ్చేవి ఈ బోన్ ప్యాటర్న్. మనకి ఆ ఫేషియల్ బోన్ అంటాం, అంటే రిజంబులెన్స్ ఎలాగ చూడడానికి మనకి ఫాదర్ లాగాను మదర్ లాగాను ఉంటామంటే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అ బోన్ అనేది మనకి జీన్స్ లో నుంచి క్యారీ ఓవర్ అవుతుంది. బోన్ స్ట్రెంగ్త్ కానీ ఆర్ బోన్ స్ట్రక్చర్ కానీ ఫేషియల్ బోన్ కానీ ఆర్ ఫేషియల్ ప్రొఫైల్ కానీ, సో ఇవన్నీ మనకి జీన్స్ నుంచి రావడం కాబట్టి కొన్నిసార్లు మెనీ టైమ్స్ అనుకోవచ్చు కంజెనిటల్గా. ఇప్పుడు పేరెంట్స్కి కొన్నిసార్లు కొన్ని టీత్ మిస్సింగ్ ఉంటాయి. అలా పర్టికులర్గా హార్ట్ టీతే మిస్సింగ్ ఉంటుంది. వాళ్ళకి ఫ్రంట్లో ఉండొచ్చు, సైడ్లో ఉండొచ్చు, లేదు దవడపన్ను ఉండొచ్చు. అది నెక్స్ట్ జనరేషన్స్ కూడా రావచ్చు. సో అలాగ మిస్సింగ్ టీత్ని రీప్లేస్ చేసుకోవాలి కంపల్సరీ, ఎస్ అంటాను. ఎందుకంటే కొన్నిసార్లు టీత్ మిస్ అయింది అనుకోండి, అది జనరలీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ఒక పన్ను మిస్ అవుతుందంటే పక్క పన్ను లూజ్ అవ్వడం కానీ గ్యాప్లు రావడం కానీ, సో అది రీప్లేస్ చేసుకోవడం బెటర్. అండ్ ఆ ఒక కంజెనిటల్ మిస్సింగ్ అంటే బై బర్త్ మిస్సింగ్ అనేది మళ్ళీ ఫ్యూచర్లో దానివల్ల ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఈ ప్రొసీజర్ చేసుకోవడం ఫిక్స్ అయిపోతుంది. ఇంకా ఫర్దర్గా ఇది ఒక ఇష్యూ లాగా ఉండదు. బై బర్త్ ఎలాగో ఇంక ఇది ఒక ప్రాబ్లం అనేది మనం అది ప్రాబ్లమ్గా చూడలేం లైఫ్లో. సో ఇట్ క్యాన్ బి ఫిక్స్డ్. అండ్ బై బర్త్ ఎస్ టీత్ డిఫెక్ట్స్ ఉంటున్నాయి, మిస్సింగ్ టీత్స్ కూడా ఎస్ చాలా వరకు. కొన్ని పెక్యూలియర్ టీత్, లాటరల్ అంటే ముందు పన్ను పక్క పన్ను అంటాం, అదొక ఇన్సైజర్ లో ఒక చిన్న స్మాల్ సైజ్ ఆఫ్ ఇన్సైజర్ అంటాం, అది చాలా వరకు కంజెనిటలీ మిస్సింగ్, బై బర్త్ మిస్సింగ్. సో అలాంటి సిచ్యువేషన్ లో రీప్లేస్ చేసుకోవాల్సిందే. అది నెగ్లెక్ట్ చేయడం వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ లాంగ్ టర్మ్. సింపుల్ గా ఉన్నప్పుడు రీప్లేస్ చేసుకోవడం బెటర్. సో అది చిన్నప్పుడే చేసేయచ్చు, బిఫోర్ ఏజ్. మళ్ళీ మనకి బిట్వీన్ 12 to 18 years అనేది ఒకవేళ కొంచెం పన్ను వంకరగా ఉంటుందంటే అలైన్మెంట్ చేసుకుంటాం. రీప్లేస్మెంట్ ఆఫ్టర్ కంపల్సరీ ఆఫ్టర్ 18 or 20 years చేసుకోవడం బెనిఫిట్. అండ్ మళ్ళీ అది బోన్ అనేది మనకు ఆ టైంలో కరెక్ట్ గా ఫార్మేషన్ అనేది అండ్ అది పర్మనెంట్ గా ఉంటుంది. ఈ షార్ట్ ఏజ్ లో చేసుకోవడం ఒక రీప్లేస్మెంట్ అనేది చెప్పలేదు, మళ్ళీ రిపీట్ చేసుకోవాల్సి. సో ఎనీ పర్మనెంట్ రీప్లేస్మెంట్ ఒక ఏజ్ తర్వాత కంప్లీట్ బోన్ ఫార్మేషన్ గ్రోత్ అయ్యాక చేసుకోవడం ఇట్ ఇస్ వన్ టైం. ఇంకోటి, ఇప్పుడు కొత్తగా వీనర్స్ వస్తున్నాయి కదా, వీనర్స్ కి బ్రేసెస్ కి డిఫరెన్స్ ఏంటంటారు? వెనియర్స్ అనేది మనకి ఒక బోత్ ఆర్ కాస్మెటిక్ అప్రోచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేసెస్ కూడా మనం పెట్టించుకోవడం, పన్ను స్ట్రైట్ చేసుకోవడం. వెనియర్స్ కూడా కొద్దిగా అపియరెన్స్ ఎక్కువ, టీత్ అపియరెన్స్ ఉండాలి అని ఇప్పుడు మీడియాలో ఉన్న వాళ్ళకి, ఆర్ లేదు కొంచెం పన్ను మీద స్టెయిన్స్ ఉన్నాయి, బై బర్త్ కొన్ని మచ్చలు ఉన్నాయి, సో అవన్నీ కవర్ చేయడానికి
క్యాప్లు కాకుండా ఒక మోర్ ఆఫ్ అన్ అడ్వాన్స్డ్ ప్రొసీజర్ వెనియర్ అంట. అది ఏంటంటే మనం పన్ను మొత్తం గ్రైండ్ చేయకుండా ఎక్కడైతే పన్ను కనిపించే సర్ఫేస్, విజిబుల్ సర్ఫేస్ని కవర్ చేసేది వెనియర్ అంట. సో ఆ వెనియర్ అనేది ఇట్ ఈస్ డెఫినెట్లీ సజెస్ట్ చేసేది కూడా ఆఫ్టర్ 18 or 20 years ఏజ్కి. అట్ ద సేమ్ టైమ్ క్లిప్స్ అనేది మోర్ ఫర్ ఇర్రెగ్యులర్ టీత్ని అలైన్ చేసేది క్లిప్స్ అంటాం, బ్రేసెస్. అవి కూడా 14 years తర్వాత వి ఐడియల్లీ సజెస్ట్. ఓకే, సో బోత్ ఆర్ నాట్ సేమ్. నాట్ సేమ్. మనకి వెనియర్స్ అనేది ఇట్స్ పార్షియల్ క్యాప్, అంటే కవర్ అయ్యేది ఒక సర్ఫేస్ ఆఫ్ టీత్ కలర్ అవ్వడం వల్ల చేసుకునే ప్రొసీజర్ వెనియర్ అంటాం. కొన్నిసార్లు ఫ్లూరైడ్ వల్ల అవ్వచ్చు, కొన్నిసార్లు ట్రామా వల్ల అవ్వచ్చు, కొన్నిసార్లు బై బర్త్ కొన్ని స్టెయిన్స్ ఉంటాయి, దానికి కూడా స్పెసిఫిక్ గా ట్రీట్మెంట్స్ ఉంటాయి. అంటే మొత్తం పక్క పన్ను డిస్టర్బ్ చేయకుండా ఒక్క పన్నుకు చేసుకునేవి వెనియర్స్ అంటాం. క్లిప్స్ ఆర్ ఫర్ ఓవరాల్ ట్రీట్మెంట్, అన్ని పన్ను కంప్లీట్ గా అలైన్మెంట్ కి తీసుకురావడం క్లిప్స్. సో కొంతమంది పిల్లలకి ఇప్పుడు మీరు అన్నట్టు మిస్సింగ్ టీత్ ఆర్ ఇట్లా క్రికెట్ టీత్ ఉండడం వల్ల ఆర్ టీత్ ఫ్రాక్చర్స్ ఇట్లాంటివి అవ్వడం వల్ల వాళ్ళకి స్పీచ్ అనేది ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా, లేదంటే చూయింగ్, ఫేషియల్? టీత్ అనేది మనకి స్పీచ్ లో ఒక చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మనకి కొన్నిసార్లు వర్డ్స్ కానీ ఆర్ ఒక క్లియర్ గా రాకుండా ఉండడం కాబట్టి టీత్ లో సమ్ ఇష్యూ ఉంటుంది. సో అప్పుడు చెక్ చేసేసరికి కొన్నిసార్లు టీత్ మిస్సింగ్ ఉంటాయి, లేదు పన్ను మధ్యలో గ్యాప్లు ఉంటాయి, లేకపోయినా కొన్నిసార్లు మనకి ఆ ఇష్యూ అనేది స్కిన్ తో ఉండొచ్చు. అంటే ఇప్పుడు టంగ్ కి సంబంధించినవి ఉండొచ్చు, లేదు లిప్స్కి సంబంధించినవి ఉండొచ్చు. సో అది ఏంటంటే మనకు అటాచ్మెంట్ అంట, ఎక్కడైతే నాలుక లోపల సైడ్ ఈ అటాచ్మెంట్ అనేది కొన్నిసార్లు ఆ మూమెంట్ రెస్ట్రిక్ట్ చేస్తుంది. సో మనకు ఆ మూమెంట్ రెస్ట్రిక్ట్ అయ్యేసరికి ఒక పేషెంట్కి వాళ్ళు ఫ్రీగా మాట్లాడలేరు. సో ఆ మూమెంట్ ఆఫ్ స్పీచ్ కొంచెం తగ్గుతుంది. అప్పుడు మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ రిలేటెడ్ టు మనకి టంగ్ సంబంధించిన ఎక్కడైతే మనకు అటాచ్ అవుతుందో ఆ అటాచ్మెంట్ అనేది డెఫినెట్గా రిలీవ్ చేసుకోవడం టంగ్ టై అంటాం. అది చాలా వరకు యంగ్ ఏజ్లో చేసేసుకోవడం బెటర్, స్పీచ్ ఇంప్రూవ్ అవుతుంది, దానివల్ల నార్మల్ స్పీచ్ మళ్ళీ వచ్చేస్తుంది. సెకండ్, టీత్ మిస్సింగ్ వల్ల కూడా స్పీచ్ కొద్దిగా డిస్టర్బ్డ్గా ఉంటుంది, ఆ క్లారిటీ ఉండదు వర్డ్స్లో. సో దానివల్ల ఏమంటామంటే ఆ ఏజ్ మరీ ప్రొలాంగ్ చేయకుండా తక్కువలో అబ్జర్వ్ చేసినప్పుడు చూసుకోవడం ఇట్స్ మోర్ క్యాన్ బి కరెక్టెడ్ అంట. ఇంకోటి డాక్టర్ గారు, కొంతమంది పెద్దవాళ్ళకి తొందరగా పళ్ళు ఊడిపోతాయి కంపేర్ టు అదర్స్. అంటే నాకు ముందు ఊడిపోయినాయి, మీకు ఇంకా ఊడలేదు, అలాంటి డిస్కషన్స్ వింటుంటాం పెద్దవాళ్ళు. సో అలా డిఫరెన్స్ ఎందుకంటారు? 2 things. టీత్ కూడా ఇట్ ఇస్ మోర్ ఆఫ్ మన బోన్ స్ట్రక్చర్ సంబంధించినవి ఉంటాయి. మనకి బోన్ స్ట్రెంగ్త్ బాగానే ఉన్నాయి, ఒక పేషెంట్కి ఏ ఒక్క మెడికల్ కండిషన్ లేదు, డెంటల్ ఇష్యూస్ లేదు, చాలా జాగ్రత్తగా చూసుకున్నారు, టీత్ని ఇంపార్టెన్స్ ఇచ్చారంటే ఆ టీత్ లైఫ్ అనేది ఎప్పటికి అలాగే ఉండిపోతుంది. టీత్కి ఒక పర్టికులర్ ఫిక్స్డ్ లైఫ్ స్పాన్ అనేది లేదు. ఇట్ కెన్ విత్ స్టాండ్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఆ ఏజ్ అనేది టీత్కి ఏమి ఇంతే లైఫ్ స్పాన్ అనేది చెప్పలేము టీత్. సో ఆ ఒక ఆస్పెక్ట్ చూసుకున్నా కానీ మనం ఎంత జాగ్రత్తగా అది మెయింటైన్ చేసుకున్నాం అనేది డిసైడ్ అవుతుంది. ప్రతి పేషెంట్కి ప్రతి ఏజ్ క్రైటీరియాకి డిఫరెన్స్ ఉంటుంది. సో ఒక ఏజ్ ప్రాబబ్లీ యంగర్ ఏజ్కి తొందరగా లూజ్ అవ్వచ్చు, వెరాస్ అన్ అడల్ట్ ఆర్ అన్ సీనియర్ పర్సన్ కెన్ హ్యావ్ ఆ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ ఉండొచ్చు. సో ఇది పర్సే అనేది మనకి మెయింటెనెన్స్ సంబంధించింది. లెస్ ద మెయింటెనెన్స్ మోర్ ద ఇష్యూస్ ఉండొచ్చు, టీత్ వీక్ అవ్వడం ఉండొచ్చు. సో అది ఇంకా మనకి హైజీన్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్. ఒక 6 months వన్స్ అనేది హెల్దీ బేసిక్గా క్లీనింగ్ చేసుకోవడం, అక్కడి నుంచి అన్ని ప్రాబ్లమ్లు స్టార్ట్ అవుతాయి. సో అవి మనకి టోటల్గా రిమూవ్ చేసుకోవాలనుకున్నా కానీ ఎవ్రీ 6 months వన్స్ ఒక డెంటల్ చెకప్, నార్మల్ క్లీనింగ్ చేసుకోవడం, ఇట్ ప్రివెంట్స్ లాట్ ఆఫ్ ఇష్యూస్. అండ్ దీనివల్ల మనకి ఫ్యూచర్లో ఆ టీత్ లైఫ్ కూడా అలాగే ఉండిపోతుంది అండ్ ఇట్ విల్ నాట్ కాజ్ ఫర్దర్ టీత్ లూజ్ అయ్యే స్టేజ్ దాకా వెళ్ళదు. సమ్ పేషెంట్స్ బై బర్త్ ఆర్ జెనెటిక్స్ వాళ్ళ బోన్ స్ట్రెంగ్త్ తక్కువ ఉండొచ్చు, ఆఫ్టర్ 30, 40 ఆర్ టిపికలీ ఆస్టియోపోరోసిస్ కేసు తీసుకోవచ్చు, 40+ ఆర్ 50+. సో వాళ్ళకి ఆ బోన్ స్ట్రెంగ్త్ తక్కువ అవ్వడం వల్ల అది మనం ఇంక్రీజ్ చేసుకోవాలంటే చాలా ఆప్షన్స్. బోన్కి సంబంధించిన ట్రీట్మెంట్లు ఉన్నాయి, మనకి జా బోన్ స్ట్రెంగ్త్ పెరగాలనుకున్నా కూడా ట్రీట్మెంట్లు ఉన్నాయి. అవి తక్కువ టైంలో ఇంటర్వెన్షన్ చేసుకుని ఫిక్స్ చేసుకోవడం బెటర్ రాదర్ దెన్ టీత్ లూజ్ అయ్యేదా. టీత్ లూజ్ అయ్యే ముందు పేషెంట్కి డెఫినెట్గా ఒక సిమ్టమ్స్ తెలుస్తాయి. ఇది మనకి వీక్ అవుతుంది, లేదు గ్యాపులు వస్తున్నాయి, లేదు చిగురులో నుంచి బ్లడ్ రావడం కానీ, ఇవన్నీ మనకు కొద్దిగా ఒక పాయింట్స్ లాగా.
అది మనం ముందు జాగ్రత్తగా వెళ్ళి చూసుకోవడం, కరెక్ట్ చేసుకోవడం లేదు. అడ్వాన్స్ స్టేజ్ వెళ్ళేసరికి పన్ను తీయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఆ స్టేజ్లో ఇంకా మనకు ఆప్షన్ లేకుండా ఉండడం వల్ల మనకి ఇంకా పర్మనెంట్ ఆప్షన్ అనేది డూప్లికేట్గా పన్ను పెట్టించుకోవాలి. అది ఇంప్లాంట్గా చేసుకోవచ్చు, లేదు తీసి పెట్టే పన్ను సెట్ కూడా చేసుకోవచ్చు. సో ఆ డిపెండ్స్ ఆన్ మెయింటెనెన్స్, ఏజ్, కొద్దిగా ఫ్యామిలీ హిస్టరీ, అన్ని ఫ్యాక్టర్స్ చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ రెగ్యులర్గా ఒక ఏజ్ తర్వాత 6 months వన్స్ అనేది చెకప్ మ్యాండేటరీ పెట్టుకో. ఓకే, రెగ్యులర్ మెయింటెనెన్స్ ప్లేస్ అ మేజర్ రోల్. ఎస్, 100%. నా పేషెంట్స్ ఈవెన్ అట్ 80 or 90 years దే ఆర్ వెరీ హెల్తీ అండి, టచ్. ఎందుకంటే వాళ్ళ మెయింటెనెన్స్ కానీ, వాళ్ళ ఒక హ్యాబిట్స్ కానీ, అండ్ వాళ్ళు ఫాలో చేసే డైట్ కానీ, దట్ ఈస్ ద ఫ్యాక్ట్. వాళ్ళది ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి, అది కూడా ఒక ఆర్గన్ అనేసి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి లైఫ్ టైంలో వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ రావు. సో వాళ్ళు చాలా హెల్తీగా చూజ్ చేసుకోగలుగుతారు, మంచి డైట్ తీసుకోగలుగుతారు, ఫ్రీ ఫ్రమ్ ఇల్నెస్. సో డైట్ ప్లేస్ మేజర్ రోల్, స్ట్రాంగ్ టీత్. బికాస్ మనం చూస్తుంటాము లైక్ 60 years 70 years సేమ్ ఫ్యామిలీలో ఒకరికి పళ్ళు ఊడిపోతూ ఉంటాయి, వాళ్ళు ఇంప్లాంట్స్ కి వెళ్తూ ఉంటారు, మళ్ళీ ఫ్యామిలీ సేమ్ ఏజ్ వాళ్ళు బాగానే ఉంటాయి, పెద్ద ఏం ప్రాబ్లం రాదు. మేజర్ గా మెయింటెనెన్స్ వల్ల చాలా ఫ్యాక్టర్స్ అనేది మనకి వీ కెన్ తక్కువలో ఉన్నప్పుడే రిమూవ్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఒక ఇష్యూ ఉండొచ్చు, ఒక స్మాల్ క్లీనింగ్ నుంచి, లేదు ఒక పుచ్చు రావడం కానీ, ఆర్ దానివల్ల అయ్యే ఇన్ఫెక్షన్ కానీ, ఆర్ దానివల్ల అయ్యే ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి పక్క టీత్కి వెళ్ళడం. కాబట్టి ఇవన్నీ మనకి రెగ్యులర్గా చెకప్ వల్ల ఆ టీత్ స్ట్రెంగ్త్ ఎప్పటికీ మెయింటైన్ చేసుకునే ఆప్షన్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ మోర్ బెనిఫిట్. లేదు అనేది ప్రాబ్లం అనుకోదు. ఒక స్మాల్ సిమ్టమ్స్ నోట్లోంచి ఏ ఒక్క ఇష్యూ వాళ్ళకి తెలుస్తుంది అంటేనే కంపల్సరీ డెంటిస్ట్ దగ్గర చెకప్ అనేది రావాలి. ఇంకోటి, జనరల్ గా మేల్ అండ్ ఫీమేల్ రేషియోలో చూస్తే జనరల్ గా మేల్ కి తొందరగా టీత్ ఊడిపోవడం, అంటే యాజ్ ఎ గ్రో ఓల్డ్ ఏజ్ లో దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్, మనకి బోన్ లో కొన్ని స్ట్రెంగ్త్ పెరగడానికి ఆర్ స్ట్రెంగ్త్ తగ్గడానికి there are certain bone connected enzymes. సో అది ఏంటంటే మనకి జనరలీ బోన్ స్ట్రెంగ్త్ ఎప్పటికీ మెయింటైన్ చేయడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్. సో ఇట్ ఇస్ పర్సే మేల్ ఫీమేల్ అలా చూసుకోకుండా కామన్ గా చూసుకున్నా కానీ టీత్ వల్ల వేర్ మోర్ డ్యామేజ్ టు ద టీత్, మనకు ఒక పన్నుకి ప్రాబ్లం వచ్చింది, దానివల్ల పన్ను వీక్ అవుతుందంటే ఈ పన్నులో ఉన్న ఇన్ఫెక్షన్ బోన్కి వెళ్తుంది. ఈ బోన్లో వెళ్ళడం వల్ల బోన్లో టోటల్గా మనకు ఒక మార్బుల్ లాగా ఉండాల్సిన బోన్ బాగా మెత్తగా అది ఎందుకు అవుతుందంటే మనకి ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల అవుతుంది. ఇమ్మెటీరియల్ ఆఫ్ ఎనీ జెండర్ ఆర్ ఏజ్, ఆ ఇన్ఫెక్షన్ వల్ల బోన్ స్ట్రెంగ్త్ తగ్గుతుంది. బోన్ స్ట్రెంగ్త్ తగ్గేసరికి పన్ను వీక్ అవుతుంది. సో ఇది కామన్ గా అందరికి ఇలాగే ఉంటుంది. బట్ ఇన్ జనరల్ మనకి వన్ మోర్ ఫ్యాక్టర్ ఎందుకు అవుతుందంటే మోర్ టు డూ విత్ మనకు ఆ గ్రైండింగ్ హ్యాబిట్స్ ఉంటాయి ఇన్ జనరల్. సో కొంచెం స్ట్రెస్ రిలేటెడ్ హ్యాబిట్స్ ఉంటాయి. సో ఆ గ్రైండింగ్ ఎక్కువ అయ్యేసరికి ఆర్ ఇన్వాల్వ్ తెలియక నిద్రలో గ్రైండ్ చేసుకుంటున్నారు, దానివల్ల కూడా బోన్ స్ట్రెంగ్త్ తగ్గుతుంది, టీత్ స్ట్రెంగ్త్ తగ్గుతుంది. సో ఈ ఫ్యాక్టర్స్ వల్ల కూడా టీత్ లాస్ అవ్వచ్చు. దట్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. సో వన్ మోర్ ఫ్యాక్టర్, హార్మోన్స్ కూడా ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్. సో జనరలీ ఒక 40 or 50 years తర్వాత మనకి ఎలాగా బాడీలో చేంజెస్ అవుతూ ఉంటుందో, వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫీమేల్, ఈ హార్మోన్స్ వల్ల కూడా దెర్ ఇస్ అ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ ద టీత్ అండ్ సరౌండింగ్ స్ట్రక్చర్స్. అంటే గమ్స్ సంబంధించినవి కానీ ఆర్ టీత్ లూజ్ అవ్వడం కానీ అది జనరలీ ఉంటాయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్. మళ్ళీ ఇట్ కుడ్ బి anybody above 40 or 50. So only a preventive test laga. And maybe males smoking, alcohol habits elagaina undochu. Regular ga smoke chese oliki gaani or alcohol gaani any habit. So habit valla ayye issues teeth ki reverse cheyale. Okkasari damage ayindante ayinattu. Either habit ni aapeyali lepena they should be prepared that wall teeth gaani inka wall they are going to lose some వాళ్ళ హెల్త్ వైజ్ కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది. సో మీ దగ్గర డెంటల్ క్యాన్సర్ కేసెస్ కూడా వస్తాయి? ఓరల్ క్యాన్సర్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ అండి. క్యాన్సర్ లో చాలా వరకు కామన్ వచ్చేది ఓరల్ క్యాన్సర్, ఎస్పెషలీ విత్ ఈ టొబాకో హ్యాబిట్స్ ఉన్నాయి. సో ఈ టొబాకో వల్ల వాళ్ళకి ఏంటంటే ఒకటి దే ఆర్ ఆల్రెడీ అడిక్టెడ్ అండ్ వాళ్ళు చాలాసార్లు దే ట్రై టు రిమూవ్ ది హ్యాబిట్, వదిలేయాలనుకుంటున్నారు, బట్ ఆ స్టేజ్ దాటారు. సో వాళ్ళు ఎన్నిసార్లు టీత్ క్లీనింగ్కి వస్తారు, క్లీనింగ్కి వచ్చినప్పుడు వి లిటరలీ టేక్ ఫొటోస్ అండ్ షో టు, అంటే వాళ్ళ స్క్రీన్ పైకి చూసేసరికి వాళ్ళకి తెలుస్తుంది
వాళ్ళు మోర్ డ్యామేజ్ అవుతుంది వాళ్ళకి టీత్కి అనేది. కానీ ఆ హ్యాబిట్ చాలాసార్లు మానేస్తున్నారు. విత్ మోర్ ఆఫ్ సోషల్ ప్రెషర్ కానీ, ఫ్యామిలీ ప్రెషర్ కానీ, అవేర్నెస్ కానీ ఆపేస్తున్నారంటే చాలా వరకు రివర్స్ అవుతుంది. మనకి ఇంకా ప్రాబ్లం ఫర్దర్గా ప్రోగ్రెస్ అవ్వకుండా ఓవరాల్ వాళ్ళకి ఏమేమి ఇష్యూస్ వచ్చాయి బికాస్ ఆఫ్ ఈ టొబాకో హ్యాబిట్ రివర్స్ అవుతుంది. అండ్ ద సేమ్ టైం వాళ్ళు క్లోజ్ టు ఒక నార్మల్ కండిషన్కి వచ్చేస్తారు. టైం పడుతుంది. బట్ ఈ హ్యాబిట్ కంటిన్యూ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా స్టేజ్ దాటారు, వాళ్ళకి అది ఒక సెల్ఫ్ కంట్రోల్ లేదు. ఆ హ్యాబిట్ కంటిన్యూ అవుతుందంటే ఇంకా దానివల్ల వచ్చే పోస్ట్ ప్రొసీజర్ మనకి ఎఫెక్ట్స్ అనేది చాలా వరకు డ్యామేజ్ అవుతుందండి. ఎస్, మెనీ ఆఫ్ దెమ్ ఆర్ కమింగ్ బ్యాక్ విత్ ఈ మనకి ఒక అల్సర్ కానీ, ఒక చిన్న నార్మల్ పింపుల్ లాగానో అల్సర్ లాగానో పుండ్ లాగానో వచ్చింది, హీల్ అవ్వట్లేదు అంట. దట్ ఈస్ ద స్టార్టింగ్ స్టేజ్. అక్కడి నుంచే మనకి ఆ క్యాన్సర్ అనేది ఆ సెల్స్ మల్టిప్లై అవుతుంది. అది ఎందుకు అవుతుంది? ఆల్రెడీ ఆ పర్సన్కి ఆ హ్యాబిట్ ఉండడం వల్ల వాళ్ళ బాడీలో ఈ సెల్స్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. నార్మల్ సెల్స్ కన్నా క్యాన్సర్ సెల్స్ పెరగడం వల్ల ఇంకా ఇన్ జనరల్ వాళ్ళకి ఆ క్యాన్సర్కి ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ యాడ్ ఆన్ టు దట్ వాళ్ళ హ్యాబిట్ ఆపరు. సో దే ఆర్ మేకింగ్ దట్ సెల్స్ గ్రో. ఆ హ్యాబిట్ ఉండడం వల్ల ఇంకా ఇట్ ఈస్ లైక్ పోరింగ్ మోర్ ఎన్వైరన్మెంట్ కరెక్ట్ ఆ ఇష్యూ ఫేవరబుల్ ప్రొలాంగ్ అవ్వడం వల్ల ఎస్ ఇట్ లిటరలీ దే ఎండ్ అప్ సర్జికల్ ఫేస్ సర్జరీలు చేసుకుని ఆర్ లిటరలీ అది ఇంకా దట్ ఈస్ ద పేషెంట్ ఆ స్టేజ్కి వెళ్ళకూడదు అనేది మేము వీఆర్ క్రియేటింగ్ లాడ్ ఆఫ్ అవేర్నెస్. ఆ అవేర్నెస్ వల్ల ప్రతి సోషల్ మీడియాలో ప్రతి మీటింగ్లో మేము అనడం అది ఇక్కడే ఎంట్రీ. నేను అలాగా మౌత్ ఎంట్రీ అంటున్నాను. ఇట్ ఈస్ ఫర్ గుడ్ అండ్ బ్యాడ్. ఇంకోటి డెంటల్ ఇంప్లాంట్స్. సో అది ఎంత ఏజ్ వరకు అంటే ఇప్పుడు ఆఫ్టర్ 70 వాళ్ళు ఎలిజిబుల్ కాదు, ఆఫ్టర్ 80 ఇంకా 80 years వచ్చేసింది కదా ఎందుకు, ఆర్ రికవరీ కష్టం అవుతుంది అంటారు కదా. దగ్గర వచ్చే పేషెంట్స్ ఆ ఏజ్ గ్రూప్లో ఎవరైతే వాంటింగ్ టు రీప్లేస్ టీత్ అనేసి వస్తున్నారు. సో లెట్ us take సీనియర్ సిటిజన్ అబౌవ్ 60 or 70 ఏజ్ కేటగిరీ. నేను వాళ్ళకి అనడం అనేది ఏజ్ కెనాట్ బి ద డిసైడింగ్ ఫ్యాక్టర్. అంటే అది ఒక్కటే కాదు, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాళ్ళకి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే వాళ్ళు ఇంతకుముందు వాళ్ళకి ఒక ఐడియా ఉండకపోవచ్చు. టీత్ కూడా మనకి ఒక ప్రాసెస్ అనేది. సో అది ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా వాళ్ళకి తెలియాలి ఇంపార్టెన్స్ అనేది. ఆ ఇంపార్టెన్స్లో వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు అది వాళ్ళకి పర్మనెంట్ ఆప్షన్ కావాలా, టెంపరీ ఆప్షన్. ఇప్పుడు చాలా వరకు టెంపరీ ఆప్షన్స్ కూడా నేను అన్నట్టు ఉన్నాయి. అంటే మరీ ఎక్స్టెన్సివ్ కాకుండా వాళ్ళ సిచ్యువేషన్ చూసుకుని వాళ్ళు ఫస్ట్ ఒక టెంపరీ ప్రొసీజర్స్కి వెళ్ళి ఒక బేసిక్ పన్ను సెట్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఆ బేసిక్ పన్ను సెట్ వల్ల వాళ్ళకి అట్లీస్ట్ ఇంతకుముందు అసలే పన్ను లేకుండా కంప్లీట్గా మిక్సీలో పెట్టి చేసేలాగా ఆ డైట్ కాకుండా కొద్దిగా సమ్ ఇంప్రూవ్మెంట్ అయ్యే స్టేజ్కి ఒక ఆప్షన్ ఇస్తాను. అంటే కొన్నిసార్లు వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఎందుకు ఒక పన్ను సెట్ అనేది వాళ్ళ అస్తమానం తీయాలి, క్లీన్ చేయాలి, మళ్ళీ ఫిక్స్ చేసుకోవాలి. అది బయట ఉన్నప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది, కానీ అలవాటు అవ్వాల్సిందే, తప్పదు. సో ఆ ఒక టెంపరీ ఆప్షన్ అనేది ఫస్ట్ ఇస్తామండి పేషెంట్కి. అంటే డైరెక్ట్గా ఫిక్స్డ్ కాకుండా. సో ఆ ఫస్ట్ ఆప్షన్ ఎందుకు ఇస్తున్నామంటే వాళ్ళకి ఆ క్లినిక్కి రావడం, వాళ్ళకి ఆ మొబిలిటీ ఆస్పెక్ట్, అంటే వాళ్ళ ఇంట్లో నుంచి ట్రావెల్ చేసుకుని క్లినిక్ వచ్చి మా డెంటల్ చైర్లో కూర్చోవాలంటే అది ఒక ఇన్ క్లినిక్ అయ్యే ప్రొసీజర్. అండ్ వాళ్ళకి ఒక విజిట్లో అయ్యే ట్రీట్మెంట్ కాదు, కొన్ని విజిట్స్ రావాలి. సో ఈ బేసిక్ ట్రీట్మెంట్స్ వాళ్ళకి అంత ఎక్స్టెన్సివ్గా ఉండదు, పెయిన్ ఉండదు, మెడిసిన్స్ ఏం అవసరం లేదు, వాళ్ళు ఎక్కువ అవర్స్ అనేది క్లినిక్లో స్పెండ్ చేయక్కర్లేదు. సో ఈ షార్ట్ ప్రొసీజర్స్కి అలవాటు అవుతారు. లెట్ ఇట్ బి 70 year or 80 year or 90 year పర్సన్. వాళ్ళు ఇది అలవాటు అవ్వడం వల్ల వాళ్ళకి ఒక సెల్ఫ్ డిసిషన్ తీసుకోగలుగుతారు. నేను వెళ్ళాను, డాక్టర్ గారు క్లినిక్కి వెళ్ళాను, ఒక 1 month వెళ్ళాను, 10 visitsలో చేశారు, ఈ ట్రీట్మెంట్ చేశారు, చాలా వరకు నేను వెళ్ళగలుగుతాను. ఇది మెడికల్ లాగా అంటే పెద్ద సర్జరీ లాగా ప్రొసీజర్ లాగా ఏం కాదు, చేసినా కానీ సింపుల్గా ఉన్నాయి అనేది వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చాక వాళ్ళే డిసైడ్ అవుతారు, నేను చేసుకోగలుగుతాను డాక్టర్ గారు, ఈ ప్రొసీజర్ చెప్పండి, మీరు అన్నారు కదా పర్మనెంట్ ఆప్షన్ ఇంప్లాంట్స్ అనేది, నేను రాగలుగుతానండి. వాళ్ళకి మేము సజెస్ట్ చేసేది ఏంటంటే టైం ఫ్యాక్టర్ పెట్టుకో, తొందరపడి చేసే ట్రీట్మెంట్స్ కాదు. ఆ ఏజ్లో చేస్తున్నామంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాం, కానీ దే ఆర్ పర్మనెంట్. అంటే మళ్ళీ రిపిటీషన్లు అనేది ఉండవు. సో వాళ్ళకి టైం తీసుకుని స్లోగా చేయడం వల్ల ఏజ్ వాళ్ళకి ఒక నెగటివ్గా అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఫస్ట్ నేను ఈ ఏజ్లో కూడా చేసుకోగలుగుతాను అనేది వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఆ ఏజ్ నంబర్ పక్కన పెట్టి వాళ్ళు రాగలుగుతున్నారు,
క్లినిక్స్లో అప్రోచ్ అయ్యి పర్మనెంట్ ఆప్షన్స్ చేసుకోగలుగుతున్నారు, వాళ్ళు టైం ఇస్తున్నారు. టైం ఇవ్వడం వల్ల ఆ అవుట్కమ్ కూడా చాలా బాగుంటుంది. వాళ్ళు అనుకున్నట్టు అది వన్ టైం ప్రొసీజర్, వాళ్ళు ప్లాన్ చేసుకునే ప్రొసీజర్, వాళ్ళకి ఏ ఒక దీంట్లో బర్డన్ కానీ నీకు రావడం అయినా కానీ, ఆ పెయిన్ ఫ్యాక్టర్ అయినా కానీ, ఆ కాస్ట్ అయినా కానీ, నెక్స్ట్ లెవెల్ అనేది వాళ్ళు డిసైడ్ అయి చేసుకుంటున్నారు. ఇన్ని ఇయర్స్ లేదు కాబట్టి ఆ ఏజ్లో చేసుకుంటున్నారు కాబట్టి దే ఆల్సో వాంట్ ద బెస్ట్. అంటే మీ ఏజ్ ఎక్కువ అయిపోయింది, ఇంప్లాంట్స్ పెట్టాము అని రిజెక్ట్ చేసిన కేసెస్ అయితే దాదాపు నీళ్ళు ఉన్నాయండి. అలాగా నాట్ దట్ అందరు ఈ ప్రొసీజర్కి అనేది దే ఆర్ ఫేవరబుల్ అనలేదు. ఎస్పెషలీ కొంచెం అడ్వాన్స్డ్ ప్రొసీజర్ ఇంప్లాంట్స్ కానీ సర్జికల్ ప్రొసీజర్స్ కానీ అందరికీ ఫేవరబుల్గా ఉండకపోవచ్చు. కొన్నిసార్లు మనకి మెడికల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, మొబిలిటీ ఇష్యూస్ ఉండొచ్చు, అస్సలు ఎన్నో ఆర్ ఇయర్స్ ఆర్ డీకేడ్స్ నుంచి వాళ్ళు పన్ను లేకుండా వదిలేశారు కాబట్టి ఆ స్ట్రక్చర్ అనేది మన కంపల్సరీ ష్రింక్ అయిపోతుంది. ఏ ఒక్క పన్ను లేదు అక్కడ కంప్లీట్గా వదిలేశారు ఆర్ లేకపోయినా రాలే సిచ్యువేషన్లో ఉన్నారు, అలా ఉండడం వల్ల కంప్లీట్ జా వీక్ అవ్వడం వల్ల వాళ్ళకి ఎక్స్టెన్సివ్ ప్రొసీజర్స్ చేయడానికి కూడా వాళ్ళ ఏజ్ కోఆపరేట్ చేయదు. అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు మనం క్లినిక్స్లో చేయలేము, ఇన్ అడ్మిషన్ హాస్పిటల్స్లో చేసుకునే ప్రొసీజర్స్ వీ డోంట్ సజెస్ట్. సో అలాంటి కేసెస్కి వీ అగైన్ లుక్ ఫర్ ఆ పేషెంట్కి, ఆ ఏజ్కి, వాళ్ళ టైం ఫ్యాక్టర్కి ఎన్ని విజిట్స్ రాగలుగుతారు అనేది చూసుకుని ఉన్న దాంట్లో బెస్ట్ ఇస్తాం. ఆ బెస్ట్ వాళ్ళకి యాక్సెప్ట్ చేసుకుని దే హ్యావ్ టు కంటిన్యూ రెస్ట్ ఆఫ్. అంటే వన్ పాజిటివ్ థింగ్ దీంట్లో దే హ్యావ్ సంథింగ్, అంటే అసలే లేకుండా ఒక స్టేజ్లో నుంచి ఒక నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్ళి వాళ్ళకి కూడా ఒక పాసిబిలిటీ ఇచ్చాం. వెదర్ ఇట్ కుడ్ బి కంప్లీట్ రీకన్స్ట్రక్షన్ అనొచ్చు, లేదు సర్జరీ వల్ల జా తీసేసాం, దానివల్ల ఆర్టిఫిషియల్గా జా రీప్లేస్ చేసామంటాం, అది కూడా ఒక స్పెషాలిటీ. సో ఆ ఒక ఫీల్డ్కి ఆ పేషెంట్కి ఏది బెస్ట్ అనేది వి సజెస్ట్ అండ్ దే అక్సెప్ట్. అలాగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కూడా వి మేక్ షూర్ ఇట్ మ్యాచెస్. అంటే దట్ ఈస్ నాట్ లైక్ ఓవర్ ఎక్స్పెక్ట్ చేయడం కాదు, అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ తెలిసి కంటిన్యూ అవుతూ ఉంటారు. అండ్ ఇట్ ఈస్ నాట్ లైక్ అందరికీ ప్రతి పేషెంట్కి అనేది ఒక ఇంప్లాంట్ ఫిక్స్డ్ టీత్ అనేది ఒక ఆప్షన్ కాదు. ఆ ఏజ్ వాళ్ళు అదర్ ఫ్యాక్టర్స్ చూసుకునే సజెస్ట్ చేస్తాం, విచ్ ఎవర్ ఇస్ సేఫ్ ఫర్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ రాదర్ దెన్ ఈ ఆప్షన్ ఉంది ఈ పేషెంట్కి ఇవ్వాలనేది కాదు. whichever is suiting them మేము సజెస్ట్ చేసి we give them the option. జనరల్గా ఈ ఇంప్లాంట్స్ ఒకవేళ మీరు పెడితే ఎన్ని ఇయర్స్ వరకు ఇట్ విల్ బి దేర్? దీంట్లో ఫ్యాక్టర్స్ ఉంటాయి. మనకి ఇంప్లాంట్ అనేది ఒక పర్మనెంట్ ఆప్షన్. ఇంకా అది దట్ ఈస్ ది ఉన్న దాంట్లో ఒక పేషెంట్కి చూయింగ్ ఇంప్రూవ్ అవ్వాలి, అసలు పన్ను లేదు, పన్ను వీక్ అయింది, మిస్సింగ్ టీత్ స్ట్రక్చర్స్ ఉన్నాయి అంటే వీ సజెస్ట్ ఇంప్లాంట్స్ అనేది మనకి వన్ టైం ప్రొసీజర్, మళ్ళీ రిపీట్ చేయి. సో దీంట్లో ఒక ప్రాసెస్ ఉంటుంది. అంటే ఫస్ట్ బేసిక్ మనం బ్లడ్ టెస్ట్ చేసుకుని స్కాన్లు చేసుకుని ఒక్కొక్క స్టెప్గా వెళ్తాం. సో ఈ ప్రాసెస్లో మనకి ఓవరాల్ ఈ పేషెంట్ని కంప్లీట్ వాళ్ళ మెడికల్ హిస్టరీలోంచి వాళ్ళ బోన్ కండిషన్ వరకు ఇవాల్యుయేట్ చేస్తాం. ఇవాల్యుయేట్ చేసిన తర్వాత మా రోల్ ఏంటంటే ఏదైతే ఈ పేషెంట్కి పర్టికులర్ పేషెంట్కి బోన్ స్ట్రెంగ్త్ తక్కువ ఉందంటే ఆ బోన్ స్ట్రెంగ్త్ పెరగడానికి కొన్ని ప్రొసీజర్స్ ఆ ప్రాసెస్ నుంచి స్టార్ట్ చేసుకుంటాం. ఇట్ ఈస్ నాట్ లైక్ ఒక పేషెంట్ వచ్చారు పన్ను పెట్టించుకోవాలి డైరెక్ట్గా పన్ను ఫిక్స్ చేస్తాం కాదు. ఇట్ ఈస్ లైక్ నాట్ లైక్ మార్కెట్లో వెళ్ళి ఆన్లైన్లో బుక్ చేసుకునేలాగా కాదు. సో అలాగా ఒక ప్రాసెస్గా చేస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ డెఫినెట్లీ పర్మనెంట్. ఏ ఒక ఆ స్పెషలిస్ట్ చేయడం కాబట్టి వాళ్ళకి అది లాంగివిటీ తెలుస్తుంది. ఏ ఒక మళ్ళీ ఇది ఫెయిల్ అవ్వకుండా మళ్ళీ ఇది సక్సెస్ ఎలాగ ఈ కేసు అవ్వాలనేది చూస్తాం. బికాస్ వాళ్ళ ఎక్స్పర్టీస్లో ఇప్పుడు ఒక ఇంప్లాంట్ తీసుకున్న ఒకే డాక్టర్ చేసే ట్రీట్మెంట్ కాదు, దాంట్లో కొన్నిసార్లు సర్జికల్ ఇంటర్వెన్షన్ ఉంటుంది, కొన్నిసార్లు బోన్ స్ట్రెంగ్త్ తక్కువ ఉంటుంది, ఆ స్ట్రెంగ్త్ పెంచాలి, దానికి ఒక స్పెషలిస్ట్ డాక్టర్ ఉంటారు, దాంతోపాటు ఒక ఇంప్లాంట్ డాక్టర్ ఉంటారు. సో ఇలాగ టీమ్ వర్క్ కాబట్టి ఆ ఫెయిలియర్స్ అనేది చాలా వరకు నెగ్లిజిబుల్ అయిపోయింది, ఇట్స్ ఆల్మోస్ట్ నిల్ అనొచ్చు. సో ఆ సక్సెస్ రేట్స్ పెరుగుతున్నాయి. ఇట్స్ అ టీమ్ వర్క్. ఆ టీమ్ వర్క్ వల్ల ఇట్ ఇస్ ఆల్వేస్ ఈ పేషెంట్కి ఇదే బెస్ట్ అనేది డిసైడ్ చేస్తున్నాం కాబట్టి ఆ సేమ్ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది కంటిన్యూ అవుతుంది కాబట్టి సక్సెస్ ఇస్ ఆల్వేస్ మోర్. ఫెయిలియర్స్ అనేది ఇట్స్ వన్ ఇన్ అ ఫ్యూ కేసెస్ అనొచ్చు. కుడ్ బి వేరియస్ ఫ్యాక్టర్స్, మెడికల్ కండిషన్ వల్ల ఉండొచ్చు ఆర్ ఎనీ అదర్
ఇట్స్ బౌండ్ టు ఫెయిల్ అవ్వచ్చు. అలాగా సో ఒకసారి పెట్టారంటే ఒక 20-30 years ఓ ఎస్ డెఫినెట్లీ ఇట్ రిమైన్స్ పార్ట్ ఆఫ్ యువర్ మనం లైఫ్ లో ఉన్నట్టు అంతే. అది మళ్ళీ ఇంకా దానికి టచ్ చేసి ట్రీట్మెంట్ చేసుకుని ఏముండదు, బేసిక్ మెయింటెనెన్స్ ఉంటాయి. ఎలాగ మనకు జనరల్ గా క్లీన్ చేసుకుంటామో సేమ్ ఒక ఎనీ వేర్ అండ్ టైర్ అవుతుందో ఆ టీత్ కూడా వేర్ అండ్ టైర్ అవుతుంది. దానికి రెగ్యులర్ గా ఒక 6 months once ఆర్ మెయింటెనెన్స్ వైస్ ప్రాపర్ గా కేర్ ఇచ్చి చేసిన చాలు. దేర్ ఇస్ నో ఫెయిలియర్స్ అనేది ఉండవు. ఫెయిలియర్స్ బికాస్ ఆఫ్ ప్రొసీజర్స్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. అలాగే మన ప్రొసీజర్ వల్ల ఫెయిల్ అయింది అనేది లేదు. ఆ ప్రొసీజర్ చేసే ముందు ఆ స్టెప్స్ అన్ని ఇవాల్యుయేట్ చేస్తాం. దట్ ప్లేస్ అ క్రూషియల్. ఫాదర్ డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టుకున్నారు లైక్ more than 20 years చక్కగా. అదే ఆ ప్రాసెస్ అనేది దట్ డిటర్మిన్. ఇనిషియల్ వాళ్ళకి కొద్దిగా దే మైట్ ఫీల్ ఎన్ని విజిట్లు రావాలనుకుంటారు, బట్ వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ తెలుస్తుంది. ప్రొసీజర్ అప్పుడు అర్థమైపోతుంది. ఎవ్రీ స్టెప్ అంతా ఒక ప్రిసిషన్ గా తీసుకెళ్లి చేయడం వల్ల వాళ్ళకి ఆ లాంగ్ టర్మ్ లో ఇట్ ఇస్ మోర్ బెనిఫిషియల్. ఇంకోటి కొంతమంది డెంచర్స్ ఐదర్ వాళ్ళు మాట్లాడేటప్పుడు ఆర్ తినేటప్పుడు ఊడిపోతున్నాయని కంప్లైంట్ చేస్తుంటారు. సో అది ఎందువల్ల అంటారు? కొద్దిగా ఈ ఒక డెంచర్స్ అనేది మనకి అందరికీ సెట్ అయ్యేది కాదు. సో డెంచర్స్ ఒక ఆర్టిఫిషియల్ పన్. సో మనకి ఎలాగ ఒక టీత్ లూజ్ అయిందంటే ఒక 2 teeth ఉండొచ్చు, 4 ఉండొచ్చు, మొత్తం కంప్లీట్ మిస్సింగ్ టీత్ ఉండొచ్చు. సో ఇనీషియలీ వాళ్ళకి అసలు అలవాటు అవ్వడానికి ఒక అన్ని ఇవ్వాలి. చాలా వరకు అసలు టీతే లేకుండా పేషెంట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళకి ఇమీడియట్ గా ఒక టీత్ రెడీ చేసి ఇవ్వాలి, ఆర్ లేకపోయినా వాళ్ళకి టైం కావాలి. ఇంప్లాంట్స్ అన్ని డిసైడ్ అయ్యి రావాలనుకున్న కాస్ట్ ఫ్యాక్టర్ కానీ, ఆర్ లేకపోయినా వాళ్ళకి ఇంట్లో ఎవరైనా సపోర్ట్ రావాలి, వెళ్ళడానికి రావడానికి కొంచెం సర్జికల్ ప్రొసీజర్స్ ఉంటాయి. సో వాళ్ళందరికీ నేను అనడం ఏంటంటే ఫస్ట్ గో ఫర్ సమ్ బేసిక్ డెంచర్. ఆ బేసిక్ డెంచర్ అనేది అసలే పని లేకుండా ఉంటున్నారు, నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్తారు. దే విల్ హ్యావ్ అ టీత్. వాళ్ళు చూజ్ చేయడానికి ఒక టీత్ ఉంటుంది. సో వాళ్ళతో ఏంటంటే ఈ టీత్ అనేది పర్మనెంట్ కాదండి. దే విల్ హ్యావ్ సమ్ రెస్ట్. ఆ రెస్ట్రిక్షన్స్ ఏంటంటే వాళ్ళు రోజు తీయాలి. కొద్దిగా చూయింగ్ అనేది నార్మల్ గా హార్డ్ చూయింగ్ అనేది సో వాళ్ళు కొంచెం మీడియం ఆర్ సాఫ్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. రోజు కంపల్సరీ డెంచర్ అనేది వాళ్ళు నైట్ రిమూవ్ చేసేయాలి. బికాస్ ఫుల్ టైం వాడడం కూడా డెంచర్ అనేది మనకి ఆ గమ్స్ ఆ చిగురు పైకించి సపోర్ట్ తీసుకుంటుంది. అది ప్రెషర్ పెట్టడం వల్ల కూడా పెయిన్ వస్తుంది. గమ్స్ ఆర్ ఆల్సో లైక్ స్కిన్. మన ఎలాగ ఒక వాచ్ కంప్లీట్ మార్నింగ్ నుంచి నైట్ ఫుల్ నైట్ వాడలేం కాబట్టి ఆ టైట్ ప్రెషర్ స్కిన్ పైకి ఉంటుంది కాబట్టి డెంచర్ కూడా. సో ఇంటర్మిటెంట్ అంటే పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా పెట్టుకోవచ్చు, దెన్ మళ్ళీ ఒక ఈవినింగ్ టు నైట్. ఆ తీయడం కూడా జస్ట్ ఆ గమ్స్లో ప్రెషర్ లేకుండా ఉండడం కాబట్టి తీయమంటే వాళ్ళకి అది నెక్స్ట్ డే యూజ్ చేసేసరికి కొద్దిగా కన్వీనియంట్గా ఉంటుంది. సో ఈ గమ్ పెయిన్ అనేది తగ్గుతుంది. సో కంపల్సరీ డెంచర్ అనేది నైట్ రిమూవ్ చేయాలి. ఇంటర్మిటెంట్ కూడా డే టైం మొత్తం ఫుల్ టైం వాడకుండా ఇంట్లో ఉన్నప్పుడు జస్ట్ కొన్ని అవర్స్ గ్యాప్ ఇవ్వాలి. చూయింగ్ కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్ కాకుండా కొద్దిగా మీడియం టు సాఫ్ట్ చూయింగ్ చేసుకోవచ్చు. డెంచర్స్ పర్మనెంట్ అనేది ఒకటి కాదు, వాళ్ళు మళ్ళీ పర్మనెంట్ ఆప్షన్కి వెళ్ళాలి. వాళ్ళకి అలవాటు అవ్వడానికి ఒక సెట్ ఇస్తాను. ఇనీషియల్ నేను అన్నట్టు జస్ట్ ఓకే ఇలా కూడా ఒక ఆప్షన్ ఉంది అంటే ఎక్స్పెన్సివ్ కాకుండా కొంచెం అఫోర్డబుల్ గా అయ్యే ఆప్షన్ కూడా ఉన్నాయి విత్ డెంచర్స్. ఆ డెంచర్స్ లో వచ్చే డ్రాబ్యాక్స్ కొన్ని ఉంటాయి, అది వాళ్ళ దానికి రెస్ట్ అది తీయడం కానీ, నైట్ తీసేయాలి, పడుకునేటప్పుడు తీసేయాలి. కొద్దిగా బయట ఉన్నప్పుడు ఫుడ్ తిన్నప్పుడు మనకి ఆ డెంచర్ ప్లేట్ లోపల ఫుడ్ ఇరుక్కోవడం అవన్నీ కొన్ని కామన్. డెంచర్ లో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ రెస్ట్రిక్షన్స్ తో దే హ్యావ్ టు కంటిన్యూ. ఆ రెస్ట్రిక్షన్స్ గా చూస్తే ఎప్పటికీ అది రెస్ట్రిక్షనే ఉంటుంది. అక్సెప్ట్ చేసుకుని వెళ్ళడం అనేది వాళ్ళకి అది ఒక ప్రాబ్లమ్ గా అనిపించదు. ప్లస్ వి ఆల్వేస్ డెంచర్ అనేది కుడ్ బి ఫర్ షార్ట్. మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, బట్ మీరు ఈ సిచ్యువేషన్ లో వచ్చారు, అసలు పన్నే లేదు. సో ఆ స్టేజ్ నుంచి నెక్స్ట్ లెవెల్ కే తీసుకెళ్ళాను. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇది మీకు పర్మనెంట్ అనేసి అనలేదు. ఈ స్టేజ్ లో అలవాటు అవ్వండి. మీకు ఒక ఆప్షన్ కూడా ఇచ్చారు, పర్మనెంట్ ఆప్షన్ ఇచ్చిన. ఆ పర్మనెంట్ ఆప్షన్ కొద్దిగా మీరు టైము అన్ని ఫ్యాక్టర్స్ చూసుకొని రావాలి. అప్పుడు దాకా ఇది యూజ్ చేసుకోవాలి. సో సంథింగ్ విచ్ ఇస్ మీరు ఉన్న దాంట్లో నుంచి నెక్స్ట్ స్టేజ్కి తీసుకొచ్చాం కాబట్టి ఇట్ ఇస్ బెనిఫిషియల్ గా చూసుకోండి, రాదర్ దెన్ పెయిన్ కానీ అలవాటు అవ్వట్లేదు కానీ లేదు నాకు ఆ విసుగు రావడం అనేది చాలా కామన్, ఎస్పెషలీ సీనియర్. సో దట్ ఈస్ వై వి ఆల్వేస్ సజెస్ట్ గెట్ యూస్ టు ఇట్, తర్వాత గో ఇన్ ఫర్ పర్మనెంట్ ఆప్షన్. బట్ ఎస్ డెంచర్స్ ఆర్ టెంపరీ ఆప్షన్, అది పర్మనెంట్ కాదు. 3 years కో 5 years కో మార్చుకోవాలి. అది ఒక లైఫ్ లాంగ్ కాదు. మెయింటెనెన్స్ చాలా ఇబ్బంది పడతారు. అండ్ ప్రతిరోజు వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది.
ఒకరోజు బాగున్నట్టు అనిపిస్తుంది, ఒకరోజు పెయిన్ ఉన్నట్టు అనిపిస్తుంది, ప్లేట్లు గుచ్చుకోవడం కానీ, చిగురు నొప్పి కానీ. సో దాంతో పాటు అలవాటు నైట్ కంపల్సరీ తీసేయాలి. డెంచర్ అనేది మనకి చాలా చిగురు పైకి ప్రెషర్ పడుతుంది కాబట్టి పెయిన్ వస్తుంది. ఫుల్ నైట్ అనేది మనకు ఒక 8 or 10 hours కంప్లీట్ ప్రెషర్ ఉండడం వల్ల పెయిన్ వస్తుంది. డెంచర్ ఎప్పుడు మనకి కొద్దిగా లూజ్గా ఉంటుంది. నైట్ లో పడుకునేటప్పుడు కొద్దిగా మసిల్ మూమెంట్స్ మన కంట్రోల్లో ఉండవు. సో చాలా వరకు పేషెంట్ అది స్వాలో చేయడానికి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. మళ్ళీ దానివల్ల ఇష్యూస్ రావడం, చోకింగ్ అవ్వచ్చు. సో కంపల్సరీ తీసేయడం బెటర్, సో దట్ వాళ్ళకి నిద్రలో ఉన్నప్పుడు డెంచర్ వల్ల ఇష్యూస్ లేకుండా. డే టైం మనకు వాలంటరీగా మనది కంట్రోల్ చేయగలుగుతాం కాబట్టి స్వాలోయింగ్ తెలుస్తుంది, చూయింగ్ తెలుస్తుంది. సో ఆ మూమెంట్ అనేది లూజ్ అయినా కానీ మనం ఇమీడియట్ గా అది రిమూవ్ చేసేయాలి. సో ఆ ఒక ఇష్యూ వల్ల నైట్ టైం పడుకునే ముందు కంపల్సరీ తీసేయాలి. ఒకసారి గమ్స్ అని క్లీన్ గా పుక్లిచ్చుకుని గమ్ ఆయింట్మెంట్ సజెస్ట్ చేస్తాం. ఆ గమ్స్ నెక్స్ట్ డే పెయిన్ లేకుండా. ఇప్పుడు మీ రెగ్యులర్ క్లినిక్స్ లో ఏఐ ఏమైనా యూజ్ చేస్తున్నారా? చాలా వరకు ఇది వెరీ యూస్ఫుల్. మా డెంటల్ ఫీల్డ్ లో చాలా యూస్ఫుల్ అడ్వాన్స్మెంట్. ఎలాగంటే ఇప్పుడు నా స్పెషాలిటీ తీసుకొని ఐఎమ్ ప్రాస్థోడాంటిస్ట్. అంటే నేను ఒక పేషెంట్ వచ్చారు, పన్ను లేదు, పన్ను పెట్టించుకోవాలి అండ్ ఒక రీకన్స్ట్రక్షన్ చేసుకోవాలి. అంటే డ్యూ టు సమ్ ఇష్యూస్ పార్ట్ ఆఫ్ ద జా కానీ తీయాల్సింది వచ్చింది, సర్జరీ చేసి అంటే. సో వీ హ్యావ్ వేరియస్ ఆప్షన్స్. అంటే ఈ పేషెంట్ ఒకే ఆప్షన్ కాదు. సో ఒక పేషెంట్కి ప్రత్యేకంగా ఇట్ కుడ్ బి మల్టిపుల్ ఆప్షన్స్ కాబట్టి ఈ ఒక్కొక్క ఆప్షన్ మేము ఇంతకుముందు మాన్యువల్గా కూర్చుని వీ యూస్ టు డిజైన్. ఇప్పుడు అలా కాకుండా ఇట్ హెస్ బికమ్ మోర్ సోఫిస్టికేటెడ్. పేషెంట్ని కూర్చోబెడుతున్నాం, స్క్రీన్ పైకి చూపిస్తాం. సో ఈ పేషెంట్ మీరు ఇలాగ వచ్చారండి, మీ కండిషన్ ఇది, మీకు ఇన్ని టీత్ మిస్సింగ్ ఉన్నాయి, సో మీకు ఈ ఆప్షన్స్ బెస్ట్ అనేది తొందరగా పిక్ చేయగలుగుతాం. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైన్ అంటే మా ట్రీట్మెంట్ డిజైన్, మా ట్రీట్మెంట్ ప్లాన్ చాలా వరకు టైం కన్జ్యూమింగ్ అవి ఇప్పుడు చాలా వరకు ఇమీడియట్ గా ఆప్షన్స్ ఉంటాయి. డయాగ్నోస్టిక్ పార్ట్ ఉన్నాయి కానీ ప్రిసైజ్ డయాగ్నోసిస్ పేషెంట్ డాక్టర్ కూర్చొని మాట్లాడేది ఇట్ విల్ లీడ్ అప్ టు అ ప్రిసైజ్ డయాగ్నోసిస్. మిషన్ బేస్డ్ డయాగ్నోసిస్ అంత ప్రిసైజ్ గా ఉండకపోవచ్చు డెంటల్ వర్క్. సో చాలా వరకు డెంటల్లో పేషెంట్ ఓన్ వర్డ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేసేదే ఇట్ విల్ లీడ్ అస్ టు ద డయాగ్నోసిస్. సో ఎక్కడ స్టార్ట్ అయింది అనేది తెలుస్తుంది. సో వీ కెన్ గివ్ దెమ్ అకార్డింగ్లీ ఒక ట్రీట్మెంట్ ప్లాన్ ఇవ్వగలం. సో అలా చూసుకునేటప్పుడు ఇన్ ఫస్ట్ విజిట్ అనేది మ్యాండేటరీ ఆ పేషెంట్ టు ద డాక్టర్ ఆ ఇంటరాక్షన్ ఉండాలి. సో కమింగ్ టు ట్రీట్మెంట్ ఆప్షన్స్, ఏఐ ఇస్ వెరీ మచ్ అడ్వాన్స్. మాకు ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ పేషెంట్కి ఇదే బెస్ట్ అనడం అనేది ఫిల్టర్ చేసి దిస్ ఇస్ ది రైట్ ఈ ఆప్షన్ బెస్ట్ కాన్స్ అండ్ పేషెంట్ చూడగలుగుతారు. ఆ విజిట్ లో దే ఆర్ ఏబుల్ టు సీ ఓకే దీస్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్స్ అనేసి. వేరియస్ ఇంతకు ముందు ఎలాగుండేదంటే దే హ్యాడ్ టు వెయిట్, చాలా విజిట్స్ అవ్వాలి, ఇట్స్ మోర్ ఆఫ్ మాన్యువల్ టైమ్ ఇన్వాల్వింగ్. ఇప్పుడు అలాగన్నీ కాకుండా వీ హ్యావ్ టు జస్ట్ ఫీడ్ ఇన్ ది సిటీ అండ్ వాట్ ఎవర్ ఆ బేసిక్ డయాగ్నోస్టిక్ టూల్స్ అని ఫీడ్ ఇన్ చేస్తే మాకు స్క్రీన్ మీద చాలా వరకు ఒక 2 or 3 బెస్ట్ ఆప్షన్స్ అనేది డిస్ప్లే చేస్తుంది. పేషెంట్ అప్పటికప్పుడు డిసైడ్ చేసుకోగలుగుతున్నారు అండ్ ఇట్స్ వే ఫార్వర్డ్ అనమాట. అండ్ ప్లస్ ఇట్ ఇస్ నాట్ ఓన్లీ అడ్వాన్స్డ్ టెక్నిక్ కాకుండా చాలా వరకు ఈ ఏఐ అనేది ఇట్ హస్ రూల్డ్ అవుట్ హ్యూమన్ ఎర్రర్స్. ఇప్పుడు మనకి ఇంతకు ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పన్ను క్యాప్ కానీ ఒక నార్మల్గా రెడీ చేసే ఆర్టిఫిషియల్ టీత్ కానీ ఇంతకు ముందు అచ్చు తీసుకునేవాడు. మనం బై ప్రాసెస్ ఏంటంటే మనకి ఒక జనరల్ గా ఒక గమ్ము లాంటి మెటీరియల్ పెట్టి కంప్లీట్ గా జా రికార్డ్ చేసేవారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ వల్ల మనకి అడ్వాన్స్మెంట్ ఎక్కడ దాకా వచ్చిందంటే పేషెంట్ కంప్లీట్ రికార్డింగ్ ఎండ్ టు ఎండ్ వాళ్ళ టీత్ రికార్డ్ చేసేది కూడా ఒక సాఫ్ట్వేర్. అది మోర్ ఆఫ్ డిజిటల్ డెంటిస్ట్రీ అంట. అది ఏంటంటే మనకి ఎగ్జాక్ట్ పేషెంట్ నోట్లో ఉన్న రికార్డింగ్స్, టీత్ స్ట్రక్చర్ కానీ ఎలాంటి క్యాప్ సైజ్ కానీ కలర్ కానీ మ్యాచ్ అవ్వాలనుకున్న సాఫ్ట్వేర్ వల్ల మనకు సిస్టమ్ పైకి వచ్చేస్తుంది. సో పేషెంట్ చూడగలుగుతారు, దే ఆర్ ఏబుల్ టు సీ ఓకే ఈ టీత్ ఇంత ప్రిసైజ్గా ఉంటుందా అనేది వాళ్ళు రీకలెక్ట్ చేసుకోవచ్చు. ఎవరో ఒక 10 years బ్యాక్ డెంటిస్ట్రీ ఎలాగుంది అనేది ఇప్పుడు డెంటిస్ట్రీ ఎలాగా దే ఆర్ ఏబుల్ టు కంపేర్. హ్యూజ్ అప్రిజియేషన్ ఫ్రమ్ పేషెంట్ ఆస్పెక్ట్ బికాస్ ఆఫ్ ఈ మోర్ ఆఫ్ ఏఐ డిజిటల్ డెంటిస్ట్రీ. వాళ్ళకి తెలుస్తుంది ప్రిసిషన్ ఎక్కువ ఉంది, ఆ హ్యూమన్ ఎర్రర్స్ తగ్గుతుంది, రిపిటీషన్స్ లేవు
అండ్ పేషెంట్ అది చూసి అనలైజ్ చేయగలుగుతున్నారు. ఇంతకుముందు డెంటల్ అనేది పేషెంట్కి ఏం తెలిసేవి కాదు. వాళ్ళు మౌత్ ఓపెన్ చేసుకోవాలి, డెంటల్ చైర్లో కూర్చోవాలి, ఇంకా వాళ్ళకి లిటరలీ ఇట్ వాస్ ఏం కనిపించేవి కావు. ఇప్పుడు అన్ని వాళ్ళకి స్క్రీన్ పైకి కనిపిస్తుంది. వాళ్ళ ఓన్ ట్రీట్మెంట్ వాళ్ళు చూడగలుగుతున్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ షార్ట్ క్విక్ టైంలో. దాంట్లో వాళ్ళు సెలెక్ట్ చేసుకోగలుగుతున్నారు అండ్ దాంట్లో ఇది బెస్ట్ అనేది మేము సజెస్ట్ చేయగలుగుతాం. సో ఇట్స్ లైక్ అగైన్ టీమ్ వర్క్ లాగా పేషెంట్, AI ప్లస్ డెంటిస్ట్ ముగ్గురు ఉండడం వల్ల ఇట్ ఇస్ మినిమైజింగ్ ద టైం అండ్ ప్రిసిషన్ అనేది హై ఎండ్ లో. సో రోబోటిక్స్ కూడా ఏమైనా యూజ్ చేస్తారా? రోబోటిక్స్ డెంటల్ లో ప్రత్యేకంగా ఇంకా రాలేదు. కుడ్ కమ్ ఇన్ ఫ్యూచర్, బట్ మాకు బ్యాక్ ఎండ్ లో ఎక్కడైతే ఇప్పుడు మనం ఈ టీత్ రెడీ చేస్తున్నాం, ల్యాబ్స్, లాబొరేటరీస్ అంటాం, మిల్లింగ్ సెంటర్స్ ఉంటాయి. మిల్లింగ్ సెంటర్స్ అంటే మనకు ఒక టీత్ రెడీ చేసుకోవాలన్నా వీ నీడ్ పర్టికులర్ ఎక్విప్మెంట్. ఆ ఎక్విప్మెంట్ అనేది కటింగ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేషెంట్ వచ్చారు, ఈ పేషెంట్ కి వీ హ్యావ్ టు డూ సమ్ క్యాప్ వర్క్ ఆర్ డెంచర్ వర్క్. సో ఆ వర్క్ అనేది చేసేది అగైన్ అ మిషన్. ఇంతకుముందు ఇట్ వాస్ హ్యూమన్ డన్ వర్క్, ఇప్పుడు అది స్లోలీ ఇట్ ఈస్ గెటింగ్ కన్వర్టెడ్ టు మిషన్ వర్క్స్. ఆ మిషన్ వర్క్స్ ఏంటంటే అండి దే ఆర్ సార్ట్ ఆఫ్ రోబోటిక్, బట్ ఎగ్జాక్ట్ గా రోబోటిక్ ప్రొసీజర్ ఆన్ పేషెంట్ అని. ఇప్పుడు బ్యాక్ ఎండ్ లో ఈ టీత్ రెడీ చేసుకోవాలన్నా అది మిషన్ విల్ కమ్, ఇట్ విల్ డూ ద కటింగ్. ఇంతకుముందు ఎలాగ మాన్యువల్ గా మనం నార్మల్ గోల్డ్ ఎలాగ కాస్టింగ్ చేస్తామని ఇంతకుముందు అలాగ అయ్యేవి. సో క్యాప్స్, డెంటల్ క్యాప్స్ కానీ, ఆర్టిఫిషియల్ టీత్ కానీ మాన్యువల్ గా కూర్చున్న కాస్టింగ్ ప్రాసెస్ ద్వారా రెడీ అయ్యి, ఇప్పుడు అలా కాకుండా మిషన్ కటింగ్ అవుతుంది. ఆ మిషన్ కటింగ్ అనేది రోబో కిందనే తీసుకోవచ్చు, బికాస్ ఇట్ ఈస్ ఓన్లీ కంప్యూటర్ అసిస్ట్. అంటే మనకి క్యాడ్ క్యామ్ అంటాం, అది కంప్యూటర్ ముందు కూర్చుని స్పెషలిస్ట్ హూ సిట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్, అది ప్రిసైజ్ గా కట్ చేయడం వల్ల మనకి ఫిట్ కానీ దాంట్లో వచ్చే ఆ హ్యూమన్ ఎర్రర్స్ కట్ అవుతుంది. బట్ ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ద బ్యాక్. మన ఎగ్జిక్యూషన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఇంకా రాలేదు. ఇట్ ఈస్ ఓన్లీ పేషెంట్ who operates on the dentist. Back end లో ఈ సార్ట్ ఆఫ్ ల్యాబ్ వర్క్స్, మిషన్ కటింగ్ వర్క్స్, క్యాప్స్ రెడీ చేయడము, డెంచర్లు రెడీ చేయడం, అవి రోబోటిక్స్ లో ఉన్నాయి. దట్ ఈస్ ఎస్. సో ఈ మినీ ఇంప్లాంట్స్ అని మన ఉంటుంది. ఇప్పుడు మన ఇంప్లాంట్స్ గురించి కామన్ గా మాట్లాడారు. సో ఇంప్లాంట్స్ అనేది ఒక టీత్ రీప్లేస్ చేసుకోవాలి. ఒక పేషెంట్ కి పన్ను లేదంటే ఇంప్లాంట్ అనేది ఒక ఆర్టిఫిషియల్. అందరికి మనం అనుకున్నట్టు ఆ హైట్, బోన్ హైట్ కానీ లేకపోయినా పక్క పన్ను కండిషన్ ఫేవరబుల్ గా ఉంటుంది. కొన్నిసార్లు పక్క పన్ను వీక్ గా ఉండొచ్చు, కొన్నిసార్లు ఎక్కడైతే పన్ను పెట్టించుకోవాలో అవి కూడా మనకి ఆ బోన్ అనేది సాఫ్ట్ గా ఉండొచ్చు, బోన్ హైట్ అనేది తక్కువ ఉండొచ్చు. సో ఆ కండిషన్ లో ఏం చేస్తామంటే స్కాన్ చూసిన తర్వాత ఈ ఒక పర్టికులర్ బోన్కి ఇంకా హైట్ ఇంక్రీజ్ అవ్వదు, డిసైడ్ అవుతుంది. ఒకవేళ ఇంకా ఇంక్రీజ్ అవ్వదు మన ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా అనుకుంటే, ఇప్పుడు దానివల్ల కస్టమైజ్ చేసి కొన్ని షార్ట్ ఇంప్లాంట్స్ వస్తాయి. అంటే అవి చాలా ఒక రీసెంట్ అడ్వాన్స్మెంట్ లాగా అనుకోవచ్చు. ఇంతకుముందు ఇట్ వాస్ స్టాండర్డ్గా మనకి ఇంప్లాంట్ లెంత్ అనేది ఉండేవి. ఇప్పుడు అది కొద్దిగా ఈ బోన్ కండిషన్స్ పేషెంట్ చేంజ్ అవ్వడం వల్ల అందరికి స్టాండర్డ్ గా ఇంప్లాంట్ లెంత్ అనేది ఫిట్ అప్. సో ఆ పేషెంట్స్ కి ఈ కంపెనీస్ అందరూ చాలా వరకు రీసెర్చ్ చేసి వాట్ షుడ్ బి, ఎంత హైట్ అనేది మినిమల్ ఉండాలి చూసుకుంటున్నారు. ఆ మినిమల్ హైట్ ఉన్న ఇంప్లాంట్స్ మినీ ఇంప్లాంట్స్ అంటారు. అవి మనకి ఒక ఆల్మోస్ట్ రెగ్యులర్ కన్నా 50% అనే హైట్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు రెగ్యులర్ది మనకి కామన్గా టెక్నికలీ అనాలన్నా 8 నుంచి 10 mm స్టార్టింగ్. అంటే 10 mm అనేది మనకి మినిమల్ అంత బోన్ హైట్ ఉంటుందంటేనే ఇంతకుముందు ఇంప్లాంట్ అనే ప్రొసీజర్ సజెస్ట్ చేశాం. ఇప్పుడు రీసెంట్గా అడ్వాన్స్మెంట్స్ ఎలాగొచ్చాయంటే, ఇప్పుడు పేషెంట్కి ఆల్మోస్ట్ ఒక 4 mm ఆర్ 5 mm ఆర్ 6 mm ఉంటుందంటే కొద్దిగా ఆ బోన్కి సంబంధించిన ప్రొసీజర్లు చేసి ఈ మినీ ఇంప్లాంట్స్ ఫిట్ అవుతుంది. ఈ మినీ ఇంప్లాంట్స్ ఫిట్ అవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే అసలే పన్ను లేదు, అసలే ఒక చూయింగ్ అవ్వట్లేదు. ఒక సీనియర్ పేషెంట్ మొత్తం అసలు జా మొత్తం అరిగిపోయింది, ఇంకా బోన్ లేదు. అలాంటి కండిషన్లో ఈ 4-5 మినీ ఇంప్లాంట్స్ పెట్టి వాళ్ళకి కూడా ఒక పన్ను సెట్ రెడీ చేసేస్తుంది. సో చూయింగ్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవుతుంది. ఈ మినీ ఇంప్లాంట్స్ వల్ల వాళ్ళకి చాలా వరకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటున్నాయి అండ్ వాళ్ళు డయట్ మెయింటైన్ చేసుకోగలుగుతున్నారు అండ్ దే ఆర్ హైలీ సక్సెస్ఫుల్. ఈ మినీ ఇంప్లాంట్స్ ఫెయిల్ అవ్వడం అనేది లేదు. అండ్ ఆ మినీ ఇంప్లాంట్స్ రావడం ఏంటంటే ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ మనకి మొత్తం కాంప్రమైజ్డ్ సిచ్యువేషన్ లో ఉన్న ఒక బోన్, హైట్ లేదు, అసలు బోన్ కండిషన్ వీక్ గా ఉన్నాయి. ఈ పేషెంట్ కి ఒక 10 years బ్యాక్ అనేది ఒక పన్ను ఇవ్వలేము,
అలాగ రూల్డ్ అవుట్ అయిన కేసెస్ కన్నీ ఇప్పుడు చాలా వరకు ఆప్షన్స్. అది మినీ ఇంప్లాంట్స్ ఒక డెంటిస్ట్రీలో ఒక మేజర్ మాకు చాలా వరకు ఆప్షన్. అట్లీస్ట్ దే హ్యావ్ సమ్, అంటే ఒక 10 years బ్యాక్ అసలు ఏం లేకుండా ఉంది. వాళ్ళు ఎక్కడ వెళ్ళినా కానీ ఈ ఒక ఆప్షన్ లేదు. వాళ్ళకి ఎంత సర్జరీస్ చేసినా కానీ ఉన్న బోన్ హైట్ పెంచలేదు. సో ఉన్న బోన్ లో మినిమల్ గా చేసుకోవాలన్నా ఈ మినీ ఇంప్లాంట్స్ ఆప్షన్ హస్ కమ్. దే ఆర్ వెరీ ఎఫెక్టివ్. లైక్ మినీ ఇంప్లాంట్స్ అంత అవేర్నెస్ లేదు. దాంట్లో చాలా వరకు రీసెర్చ్ అయింది. ఈ రెగ్యులర్ ఇంప్లాంట్స్ అనేది మనకు ఒక more than 4-5 decades నుంచి ఉన్నాయి. చాలా వరకు అది రీసెర్చ్ చేశారు అండ్ ట్రయల్స్ అయ్యాయి. అండ్ మార్కెట్కి వచ్చేసరికి ఇనీషియలీ కాస్ట్ వాస్ వెరీ హై. ఇప్పుడు వరకు చాలా వరకు కాస్ట్ తగ్గింది. మినీ ఇంప్లాంట్స్ ఇప్పుడు వచ్చాయి మార్కెట్. దే ఆర్ ఓకే, బట్ మనకి మళ్ళీ ఆ కాస్ట్ వర్సెస్ ఆ బెనిఫిట్స్ చూసేసరికి మోర్ విత్ బెనిఫిట్. సో ఇప్పుడు కొన్నిసార్లు కంప్లీట్ గా కాంప్రమైజ్ అయ్యే పేషెంట్ కి నార్మల్ పన్ను సెట్ కూడా ఇవ్వలేదు. చాలా వరకు వాళ్ళకి ఇంకా అసలు ఎక్కడెళ్ళినా మిక్సీ డైటే తీసుకోవాలి కాబట్టి సో ఈ మినీ ఇంప్లాంట్స్ అనేది వాళ్ళకి ఒక ఇట్స్ అ బెనిఫిట్. వాళ్ళకి అది ఒక వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా చూసుకుని ఆ మినీ ఇంప్లాంట్స్ ఫిక్స్ చేసుకుని. ఇంకోటి డాక్టర్ గారు, ఫైనల్ గా మనము ఇప్పుడు అబౌవ్ 60 years సెలబ్రిటీస్ ని తీసుకుంటే వాళ్ళు పళ్ళు ఇట్లా మంచి వరుస అండ్ దే విల్ బి షైనింగ్ బ్రైట్లీ. ఈవెన్ ఇఫ్ యూ సీ నాగార్జున, చిరంజీవి, రేఖ, వీళ్ళందరూ అసలు పళ్ళు చక్కగా ఉంటాయి అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దియర్ ఏజ్. సేమ్ ఇమేజ్ మనం రూరల్ ఏరియాస్ ఓల్డ్ ఉమెన్ ఆర్ ఓల్డ్ మెన్ ని తీసుకుంటే ఇలా బుగ్గల లోపలికి వెళ్ళిపోయి తమ పళ్ళు లేకుండా ఆర్ పళ్ళు ఉన్నా కూడా ఒకటి అన్ని పుచ్చిపోయి ఇరెగ్యులర్ గా అలా ఉంటాయి. సో ఈ డిఫరెన్స్ కి కారణం మనీ ఒకటే అంటారా? అఫోర్డబిలిటీ అనేది ఈస్ డెఫినెట్లీ అ ఫ్యాక్టర్. డెంటల్ సంబంధించిన వరకు బికాస్ మనకి ఎంతవరకు ఇన్సూరెన్స్ కంపెనీ సపోర్ట్ ఉండవు, గవర్నమెంట్ రన్ ఇన్స్టిట్యూషన్స్ లో కొంతవరకు వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, అన్ని ప్రొసీజర్స్ అవ్వవు. సో ఈ ఐ అండ్ ప్రొసీజర్స్ చాలా వరకు నేను అన్నట్టు ఇట్ ఇస్ డైరెక్ట్ గా మార్కెట్లో వచ్చినవి కావు. దీంట్లో వాళ్ళు చాలా వరకు రీసెర్చ్ చేసి ఒక పర్టికులర్ ప్రోడక్ట్ మేము డైరెక్ట్గా పేషెంట్ మీద వాడుతున్నామంటే కొన్ని ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్, దానికి కొంచెం కాస్ట్ ఉంటుంది. సో అది ఒక పర్టికులర్ కంపెనీ టేక్ ఓవర్ చేస్తారు, వాళ్ళకి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ రైట్స్ ఉంటాయి, దాని తర్వాత మార్కెట్కి వస్తాయి. సో ఈ బ్యాక్ ఎండ్లో ఇంత వర్క్ దాంట్లో వెళ్ళింది కాబట్టి దెర్ ఇస్ అ కాస్ట్. ఇది ఏ ఒక డెంటల్ ప్రొసీజర్ కాదు, కాస్మెటిక్స్లో కూడా అంతే. మనకి ఇన్ జనరల్ ఏవైతే మోర్ ఫార్ విజిబుల్ జోన్ అంటాం, స్కిన్ కానీ ఆర్ టీత్ కానీ, దే ఆర్ అన్ ఐ ఈస్థెటిక్ జోన్. అది రావడం ఎందుకంటే బికాస్ ఆఫ్ డిమాండ్. మనకి పేషెంట్ సైడ్ నుంచి డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల జనరలీ దీంట్లో ఎక్కువ టైం దే హ్యావ్ పుట్ ఫర్ రీసెర్చ్, ఎక్కువ మెటీరియల్లో టైం పెట్టారు అండ్ ఒక దానికి పేటెంట్ కానీ దాని రైట్స్ కానీ తీసుకుని మార్కెట్లో వచ్చేసరికి ఇట్ హస్ టేకన్ మోర్ ఇయర్స్. అవన్నీ ఇట్ హస్ కమ్ అవుట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ప్రైసింగ్. ఆ ప్రైస్ అనేది ఇట్ ఇస్ డెఫినెట్లీ అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. కొన్నిసార్లు ఇట్ కుడ్ బి ది హయ్యర్ రేంజ్. మీరు అన్నట్టు సెలబ్రిటీస్కి ఉండొచ్చు, దట్ ఈస్ వై దే ఆర్ సెలబ్రిటీస్ బికాస్ ఆఫ్ దేర్ స్మైల్ ఆర్ ఎనీ అపియరెన్స్ ఆర్ అది ప్రాబబ్లీ ఇట్ కుడ్ బి అ ప్రమోషనల్ థింగ్ ఆల్సో ఫర్ ద కంపెనీస్ టు టై అప్ విత్ సెలబ్రిటీస్ టు ప్రమోట్ దేర్ బ్రాండ్. అండ్ ద సేమ్ టైం ఎందుకు అది రూరల్స్లో రీచ్ అవ్వట్లేదంటే ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ దీస్ ఫస్ట్ లో ఇచ్చే అవేర్నెస్ కానీ ఆర్ ఎనీథింగ్ వదిలేయటం కానీ ఆర్ అలాగ ఒక ప్రొసీజర్ స్పెషాలిటీ ఉందనేది అసలు వాళ్ళకి రీచ్ అవ్వకుండా ఉండడం, దిస్ ఆల్సో ప్లేస్ క్రూషియల్. ఎంతవరకు మనం కాస్ట్ అనేది కన్సిడర్ చేయలేదు. కాస్ట్ ఇస్ అ ఫ్యాక్టర్, నో డినైంగ్. కాస్ట్ వల్ల మనకి ట్రీట్మెంట్ అవుట్కమ్స్ కూడా డిసైడింగ్ కాస్ట్ ఫ్యాక్టరీ ఉంటుంది. సో బట్ ఆ స్టేజ్కి వెళ్ళక ముందు వాట్ ఎవర్ నీడెడ్ ఫర్ మెయింటైనింగ్ దర్ గుడ్ డైట్ అనేది రీచ్ అవుతుంది. సో దట్ ఆల్ మోర్ ఇన్ అండ్ డౌన్ ద స్కేల్ అది వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే టీత్ అనేది ఇట్ ఇస్ నాట్ ఫర్ గ్లోయింగ్ కానీ ఒక చూసే షాప్లో చూసే ఆర్నమెంట్ కాదు. టీత్ మెయింటైన్ చేసుకున్న వాళ్ళు కూడా అది ఒక స్మైల్, న్యాచురల్ స్మైల్ ఎలాగ సెలబ్రిటీస్ కొంటున్నాయో వాళ్ళకి కూడా ఆ స్మైల్ రావచ్చు. వాళ్ళకి కూడా మెయింటైన్ చేసుకున్న లైఫ్ లాంగ్ ఆ టీత్ అలాగే ఉండిపో. అడ్వాన్స్డ్ కేసెస్లో ఇన్ కేస్ వాళ్ళకి అదొక ఆప్షన్ లేదు,
వాళ్ళు వదిలేశారు ఫస్ట్, ఇప్పుడు అడ్వాన్స్డ్ స్టేజ్కి వచ్చేసారు. మీరు అన్నట్టు అసలు కంప్లీట్ ఆ జా అనేది అరిగిపోయాయి. వాళ్ళు మాట్లాడేటప్పుడు నవ్వినప్పుడు అలాగ ఒక డిప్ లాగా పడడం అనేది చాలా కామన్, ష్రింక్ అవడం వల్ల. వాళ్ళకి ఆప్షన్స్ అనేది ఐ ఎండ్ కాకుండా వి సజెస్ట్ సమ్ ఎంట్రీ లెవెల్ అంటే ఎక్కువ మనకి ఆస్పెక్ట్ అపియరెన్స్ కాకుండా వాళ్ళకి మోర్ ఇంటూ హెల్త్ అండ్ చూయింగ్ ఇంపార్టెన్స్ తీసుకొచ్చి చెప్తాం. ఫర్గెట్ ద సెలబ్రిటీ, వాళ్ళు ఉంటున్నారు గుడ్, బట్ వేరస్ వాళ్ళకి ఫస్ట్ ఒక టీత్ లేదు. ఆ టీత్ లేని కండిషన్ నుంచి వీఆర్ ట్రైంగ్ టు ఎడ్యుకేట్ అండ్ బ్రింగ్ దెమ్ టు అ స్టేజ్. ఓకే, నాకు ఒక సెట్ ఆఫ్ టీత్ వచ్చాయి. దే ఆర్ సీయింగ్ దట్ టీత్ ఫస్ట్ టైం అద్దంలో చూసుకుంటున్నారు. అసలు పన్ను లేకుండా ఎన్ని డికేట్స్ ఉన్నారు రూరల్ ఏరియాస్. ఆ టీత్ చూడడం వల్ల వాళ్ళు దానికి ఒక ఇంపార్టెన్స్ తెలుస్తుంది. అండ్ దే కమ్ బ్యాక్. దర్ ఆర్ మెనీ ఆఫ్ మై పేషెంట్స్. అంటే నేను జనరలీ నాట్ ఓన్లీ సిటీస్, ఈవెన్ రూరల్స్లో నుంచి కూడా చాలా మంది ట్రావెల్ చేసి వస్తూ ఉంటారు. వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ తెలిసిందంటే దే ఆల్సో ట్రీట్ దట్ ఈక్వలీ వెల్. సార్ట్ ఆఫ్ లాంగ్ టర్మ్లో మనీ ఇస్ అ ఫ్యాక్టర్. At the same time, ఆ ఇంపార్టెన్స్ తెలిసేసరికి దే ఆర్ రెడీ టు స్పెండ్, కమ్ బ్యాక్, గెట్ ద ట్రీట్మెంట్ డన్. అండ్ వాళ్ళకి కూడా ఆ సెలబ్రిటీ లాగా స్మైల్ తీసుకురావాలి, ఆ ఇంపార్టెన్స్ తెలుస్తుంది. అండ్ దే ఆర్ హ్యాపీ end of the day with having the same set of teeth, but it is slow. ఒక జనరలీ సిటీ బేస్డ్ ఎవరికైనా చేస్తున్నామన్నా వాళ్ళ డిసిషన్ ఇమీడియట్ గా తీసుకోగలుగుతారు అండ్ ఎగ్జిక్యూషన్ మాకు ఇమీడియట్ గా అవుతుంది, వాళ్ళకి అవుట్కమ్ తొందరగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ రూరల్స్, వాళ్ళకి కొంచెం ఫ్యాక్టర్స్ ఉంటాయి, కాస్ట్ ఫ్యాక్టర్స్ చాలా వరకు ఉంటాయి. ఇట్ కాన్ బి అన్ ఇమీడియట్ డిసిషన్. సో బ్యాక్ అండ్ ఫోర్త్ వాళ్ళు వెళ్ళి ప్లాన్ చేసుకొని అరేంజ్ చేసుకొని రావాలి. బట్ ఆ ఇంపార్టెన్స్ వాట్ వి సే టు అ పేషెంట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ సిటీ కానీ రూరల్ కానీ, ఆ ఇంపార్టెన్స్ అనడం వల్ల ఆ సిగ్నిఫికెన్స్ ప్రతి పేషెంట్కి తెలుస్తుంది. వాళ్ళ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ పక్కన పెట్టిన ఆ ఇంపార్టెన్స్ వల్ల వాళ్ళు డిసిషన్ తీసుకోగలరు. ఇది నాకు అవసరం, ఇది ఒక ఇట్స్ నాట్ లైక్ అ నెసెసిటీ. అంటే ఇది ఒక జ్యువెల్లో నేను మనీ హౌస్లో పెట్టడమో అలా కాకుండా ఇది నా ఓన్ హెల్త్లో పెడుతున్నాను. ఆ ఇంపార్టెన్స్ తెలిసి చాలా వరకు మళ్ళీ వస్తుంది. ఇట్ ఈస్ నాట్ లైక్ సిటీ వాళ్ళే వస్తున్నారు, రూరల్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి వస్తున్నారు. లేదు అక్కడ చుట్టుపక్కల దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు అట్లీస్ట్ గవర్నమెంట్ సెంటర్స్, అక్కడ గవర్నమెంట్ సపోర్ట్ చేసే ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అది చేయించుకుంటున్నారు. సో టోటల్గా నెగ్లెక్ట్ చేయరు. మనీ అండ్ అవేర్నెస్ అది. అండ్ ఇంకోటి మేబీ సెలబ్రిటీస్ దే టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్ఫ్ రైట్ ఫ్రమ్ వాళ్ళ డయట్ కానీ ఆల్ వాట్ ఎవర్ ది దే ఆర్ ఎక్స్పోజ్డ్ అండ్ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ కానీ అవన్నీ వాళ్ళు ఎలాగ మానిటర్ చేసుకుంటున్నారు. దే ఆల్సో గివ్ ఇంపార్టెన్స్. నీడ్ నాట్ బి ఎ సెలబ్రిటీ, ఎవరైనా ఇంపార్టెన్స్. ఆ ఇంపార్టెన్స్ ఇచ్చేసరికి దే విల్ హ్యావ్ దర్ టీత్ ఫార్ ద రెస్ట్ ఆఫ్ దర్ లైఫ్. అది ఇంకా వాళ్ళు దాంట్లో ఇన్వెస్ట్ చేసేది ఏం లేదు. వాళ్ళు మళ్ళీ వెళ్ళి రెగ్యులర్గా కామన్గా ఫాలో అప్ లాగా చేసుకునేదే. ఏ సెలబ్రిటీస్ ఉన్నా కానీ ఇదే చేస్తారు. అండ్ ఈవెన్ నాన్ సెలబ్రిటీ కూడా చేసుకోగలరు. అలాగే ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ సెలబ్రిటీ అనేది ఇంకా. సో ఇట్ ఈస్ ఈజీలీ వాళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి అది చూసుకుంటున్నారు అనేది డిసైడ్స్. అదే సెల్ఫ్ కేర్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి సెల్ఫ్ హెల్త్. అంటే మామూలుగా మనకి ఇండియాలో ఎట్లా అంటే 60 years 70 years తర్వాత నెగ్లెక్ట్ చేస్తారు. ఇంకా వాళ్ళ కోసం వాళ్ళు ఏం ఖర్చు పెట్టుకుంటారు, మొత్తం ఉన్న డబ్బులు పిల్లలకి ఇవ్వడం, గ్రాండ్ చిల్డ్రన్ కి ఇవ్వడం, అదే చేస్తారు. ఏజ్ కేటగిరీ వాళ్ళు నా దగ్గర వస్తారు. జనరల్ వాళ్ళకి టీత్ ఉండవు కాబట్టి మా స్పెషాలిటీ మోర్ విత్ జీడియాట్రిక్. సో దే కమ్ విత్ దేర్ వాళ్ళ కిడ్స్ కానీ పిల్లలు కానీ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్తో వస్తారు. బెస్ట్ గిఫ్ట్ ఫర్ యువర్ పేరెంట్ అంటాను, గివ్ దెమ్ వాట్ దే హ్యాడ్ బై నేచర్. అంటే బై వాళ్ళు ఫస్ట్లో నుంచి ఆ మంచి డైట్ తీసుకున్నారు, మంచి హెల్త్ ఉన్నింది కాబట్టి టీత్ వాళ్ళు. సో వాళ్ళు బాగా స్మైల్ చేశారు. వాళ్ళు దే వర్ హ్యావింగ్ దర్ కాన్ఫిడెన్స్, దే హవ్ బ్రాట్ యూ అప్ టు దిస్ స్టేజ్. వాళ్ళు అన్ని మీరు రీపే చేయాలనుకున్న మేక్ షూర్ దే హ్యావ్ ఎన్ హెల్తీ లైఫ్. దానికి ఫస్ట్ పాయింట్ వుడ్ బి మేక్ షూర్ దే హ్యావ్ ఎన్ హెల్తీ టీత్. ఆ టీత్ ఉండడం వల్ల యు ఆర్ గివింగ్ బ్యాక్ సంథింగ్ విచ్ నేచర్ కాంట్. అంటే ఒక్కసారి వన్స్ ఇఫ్ యూ లూజ్ గాడ్ మేడ్ టీత్ వీ ఓన్లీ హ్యావ్ టు గివ్ ఇట్. అంటే డెంటిస్ట్ దగ్గర రావాల్సింది. సో ఆ ఒక ఆస్పెక్ట్లో సో నో ఇట్ కుడ్ బి కాస్ట్ ఆర్ మీ టైం ఇవ్వాలి, వాళ్ళని తీసుకురావాలి మీ ఆఫీస్ నుంచి కొంచెం. దిస్ ఆల్సో మైట్ బి అండ్ డైలీ అఫేర్. అవన్నీ చూసుకునేది దిస్ ఇస్ సంథింగ్ వన్స్ ఇన్ యువర్ లైఫ్ టైం. అంటే మీరు వాళ్ళకి మళ్ళీ చేసేది ఇది వన్స్ ఇన్ అ లైఫ్ టైం కాబట్టి గెట్ ఇట్ డన్ ఫర్. అండ్ ఇట్ ఈస్ సంథింగ్ వాళ్ళకి అప్పుడు తెలియదు. దే వాంటెడ్ టు మీ ఎడ్యుకేషన్ అయి ఉండొచ్చు ఆర్ మీ కెరియర్ అయి ఉండొచ్చు ఆర్ పోస్ట్ దర్ రిటైర్మెంట్ దే డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యూ, అలాగ అయి ఉండొచ్చు. బట్ దిస్ ఈస్ ద స్టేజ్. మీరు ఇవన్నీ కొన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి ఫర్ యువర్ పేరెంట్స్ ఇఫ్ యు ఆర్ రియల్లీ
వాళ్ళ వెల్ బీయింగ్ ఆర్ వాళ్ళ హెల్త్కి ఇఫ్ యూఆర్ గివింగ్ ప్రయారిటీ, గెట్ దిస్. టీత్ అనేది వాళ్ళకి ఎప్పుడు ఇంకా ఇష్యూ లేకుండా వన్ టైం చేసేసుకోండి, వెదర్ ఇట్ ఇస్ ఫిక్స్డ్ టీత్ ఆర్ వెదర్ ఇట్ ఇస్ డెంచర్. అలా చేసేసుకోవడం వాళ్ళకి ఇంకా దే విల్ హ్యావ్ నో రిగ్రెట్స్. సేమ్ టైం మీకు కూడా అది వాళ్ళకి ఆ ఏజ్కి యూ విల్ ఫీల్ సాటిస్ఫైడ్, మై పేరెంట్స్ ఆర్ హెల్తీ, దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ ఇల్నెస్. ఇదన్నీ డిసైడింగ్ ఫ్యాక్టర్ మీ దగ్గర ఉంటుందంట. So all my my senior citizens, all son, daughters or whoever come with them, I always say చేసుకోండి, let them get it done, or లేకుండా other factors ఉండొచ్చు. కానీ ఈ పాయింట్ I make sure అది వాళ్ళకి తెలియాలి. This is something where we try to బికాస్ టీత్ లేదు కదా ఏం కాదు, వాళ్ళు ఫుడ్ తీసుకుంటారు అలాగ అనుకుంటారు ఇంట్లో. లేదు, దేర్ ఇస్ సమ్ కాంప్రమైజ్. మనకు కావాల్సిన న్యూట్రిషన్ వెళ్ళదు, ఫుడ్ నార్మల్గా చూ చేస్తేనే యు ఆర్ గెట్టింగ్ రిక్వైర్డ్ స్ట్రెంగ్త్. ప్రతి చూయింగ్కి మనకి చాలా సిగ్నిఫికెన్స్ ఉన్నాయి. ఇట్ నాట్ ఓన్లీ డిస్టర్బ్స్ యువర్ డైజెస్టివ్ సిస్టమ్, అంటే మనకి చూయింగ్ అవ్వట్లేదంటే బ్రెయిన్ సెల్స్ కూడా కొద్దిగా అఫెక్ట్. చూయింగ్ అది ఒక సైకిల్ అండి. మనకి జనరల్గా ఎలాగా బ్రెయిన్లోంచి డిఫరెంట్ రెస్పాన్సెస్ వస్తూ ఉంటాయి. ఇది బ్రెయిన్ ఇస్ ద సెంటర్. సో ఇట్స్ మోర్ ఆఫ్ మనకి పన్ను లేదు అనుకున్నా యు ఆర్ ఈవెన్ కాసింగ్ లాస్ టు దర్ బ్రెయిన్ హెల్త్ ఆల్సో. చూయింగ్ అవ్వట్లేదు, a cycle is disturbed. Correct, so our brain cells are slowly getting into that degenerative stage. Plus second thing is they don't want to move out. Our teeth లేదు కాబట్టి వాళ్ళు బయట వెళ్ళినా కానీ whether they want to go to a pilgrimage or ఒక function or get together, టీత్ లేకుండా వాళ్ళు చూ చేయలేరు. వాళ్ళు ఇంట్లో ఉన్న డయట్ ఇంట్లోనే ఉండాలి, బయట వెళ్ళినప్పుడు ఆ డయట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో యూఆర్ రిస్ట్రిక్టింగ్ దర్ మూమెంట్స్ అంటారు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ డౌన్ ద లైన్. So as a responsible son or daughter, parents kavalsina that whatever needed for their health, make sure you give them the best, and dantlo teeth plays a very very vital role. నేను రీసెంట్ గా వన్ కొరియన్ డ్రామాలో యాక్చువల్ గా వన్ పార్ట్ ఆఫ్ ద మూవీ మొత్తం ఇదే కాన్సెప్ట్ మీద దే మేడ్. ఎక్సలెంట్. అంటే తను పల్లెటూరులో ఒక ఓల్డ్ ఉమెన్, షీల్ బి కుకింగ్ మంచి క్రాబ్, సీ ఫుడ్ అందరికి వంట చేసి పెడుతుంది. షీ వోంట్ బి ఏబుల్ టు ఈట్. తినట్లేదు అంటే లైక్ లోపల ఆ పర్టికులర్ బైట్ చేయడానికి ఆ పన్ను లేదు. సో వాళ్ళ పిల్లలు దే విల్ బి ఇన్ అ సిటీ వర్కింగ్, వాళ్ళ మనవల్ని ఫారెన్ పంపించడానికి మనీ సేవ్ చేసుకుంటారు. she will have money, she's a single widow old woman. Correct. She'll have money కానీ ఈ మనీ అంతా ఈ పన్ను కోసం పెట్టాలా అని. సో అది అంతా అంటే ఒక మూవీ, ఒక హిట్ సిరీస్ దాని మీద ప్లాట్ చేశారంటే హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఫర్ ఇంప్లాంటేషన్. మనం ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరో ఒకరు ఉంటారు అలా జనరలీ ఆ టీత్ లేకుండా వాళ్ళు ఏదో ఒక ఎవరిని డిస్టర్బ్ చేయకుండా తినేద్దాంలే అయిపోతుంది కదా, ఈ రోజు బానే అయింది కదా అలాగ అనుకుంటారు. వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉంటూ కూడా మళ్ళీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల లోపల చాలా మెంటలీ ఫీల్ అవుతుంది. సో అలా దెన్ ఇట్ స్ట్రక్ మీ లైక్ ఓకే దిస్ ఇస్ టీత్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని అనుకున్నాను. సిగ్నిఫికెన్స్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ లా. థ్యాంక్ యూ డాక్టర్ గారు లైక్ ఫర్ కమింగ్ ఆల్ ద వే అండ్ షేరింగ్ ఎవ్రీథింగ్. అంటే జనరల్ గా నేను డెంటిస్ట్ అలాంగ్ విత్ ఆల్ డాక్టర్స్ దే హ్యావ్ లాట్ ఆఫ్ పేషెన్స్. లైక్ నేను డెంటల్ ప్రొసీజర్స్ చేయించుకున్నప్పుడు అయినా దే విల్ హ్యావ్ వెరీ లాట్ ఆఫ్ పేషెన్స్. జనరలీ మేజర్ ఇవి ఏంటంటే కొంచెం షార్ట్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. డెంటల్ లో మాకు కొంచెం ప్రొసీజరల్ కాబట్టి ఎక్కువ ఇంటరాక్షన్ ఉండాలి అండ్ వాళ్ళకి ఆ కంఫర్ట్ లెవెల్ ఇవ్వాలి కాబట్టి వి కీప్ టాకింగ్. సో వి టేక్ ఇట్ ఆఫ్ అండ్ పేషెంట్స్ కూడా అప్రిషియేట్ చేస్తారు. దట్ ఈస్ మోర్ బూస్టింగ్ ఫర్ us. చాలాసేపు నిల్చొని ఆ మైన్యూట్ గా పెట్టుకొని చేసి పేషెంట్ అయినా అలా చైర్ మీద కూర్చుంటాం కానీ చేసేటప్పుడు పేషెంట్ ఉంటుంది. సో మీ ఆ పేషెన్స్ ఐ కెన్ సీ చాలా వివరంగా వివరించారు. చూసారు కదా డాక్టర్ గారు చెప్పినట్టు మన డెంటల్ ఇంప్లాంట్స్ కానీ డెంచర్స్ కానీ బ్రేసెస్ ఇలాంటివన్నీ మనకి ఎంత ఇంపార్టెంటో అండ్ మోర్ ఓవర్ మనం లాస్ట్ వరకు లాగకుండా అది ఎక్కువ అయిపోయింది, డెంటల్ ప్రొసీజర్స్ అన్ని కాస్ట్లీ, చాలా టైం పడుతుంది, ఇదంతా కమర్షియల్ అట్లా ఎందుకు అవుతుంది అంటే మీరు స్టార్టింగ్లో మీ డెంటల్
ప్రొసీజర్స్ కోసం టైం ఇవ్వకుండా డెంటల్ చెకప్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం వల్ల అది బాగా సివియర్ అయిపోవడం వల్ల మీకు మేజర్ ప్రాసెసెస్ మేజర్ ప్రొసీజర్స్ చేయవలసి వచ్చినప్పుడు అప్పుడు ఆబ్వియస్గా కాస్ట్లీ, ఆ ప్రొసీజర్ కాస్ట్లీ అనిపిస్తుంది. అలా కాకుండా మీరు రెగ్యులర్గా డెంటల్ చెకప్స్కి వెళ్ళి చిన్న చిన్న డెంటల్ ఫ్రాక్చర్స్ మీకు కానీ మీ పిల్లలకి కానీ అయినా కూడా ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే, అండ్ డాక్టర్ గారు చెప్పినట్టు మీ పిల్లలు కింద పడినప్పుడు ఆ పన్ను ఇమీడియట్గా ఉన్నట్టు తీసుకొని వెళ్తే అదే పన్ను డైరెక్ట్గా పెట్టే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి ఫ్యూచర్లో పన్ను బ్రేక్ అయింది అనే సైన్స్ కూడా ఎక్కడ కనిపించవు. సో ఇలాంటి ఎన్నో అడ్వాంటేజెస్ ఈ డెంటల్ ట్రీట్మెంట్స్ వల్ల మనకు ఉన్నాయి. సో మీరు ఈ ఎపిసోడ్ విని మన డెంటల్ చెకప్స్ అనేవి రెగ్యులర్గా తీసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.